యువ సామ్రాట్ అనే వ్యక్తి కేసు పెడితే 10 రోజులైంది ఎఫ్ఐఆర్ అవ్వడానికి. అందులో సెక్షన్స్ డైవర్ట్ చేశారు. హర్ష సాయి కేసు పెడితే వితిన్ హవర్స్ లో నేను తీసుకొని వచ్చేసారు అన్నట్టుగా చెప్పారు. ఇదే హర్ష సాయి ఇప్పుడు తను ఇచ్చిన కంప్లైంట్ లో నా బ్యాంక్ అకౌంట్ ని మిస్యూజ్ చేశారు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టి. హర్ష సాయి బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది? వైజాగ్ పిఎస్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? హర్ష సాయి గారు కూడా సిసిఎస్ కి రావడం జరిగిందని చెప్పి వింటా ఉన్నాను. ఏం జరిగింది? మీరు డైరెక్ట్ గా ఫేస్ చేశారా? చూసాను తనని చూసాను. మాట్లాడారా? డైరెక్ట్ గా మాట్లాడారా? హాయ్ చెప్పాను. ఇంకొకటి, పోలీసులు ఇతన్ని తీసుకొని స్టేషన్ కి వెళ్ళారు. హర్ష సాయిని ఫోన్ చేసి పిలిపించాల్సిన నెసిటీ ఏంటి? డబ్బు లేనోడి మీద ప్రతి ఒక్కడు చేసే ఫాల్స్ ఎలిగేషన్స్. సో ఇప్పుడు యువ సామ్రాట్ డబ్బు లేనోడు కాదు, అంత డబ్బులు ఇల్లీగల్ డబ్బులు లేనోడు. కంప్లైంట్ లో అడిగింది అదే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేయండి అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. సో జూలై 10th, 2024 రోజు మీరు వెళ్ళి ఇమ్రాన్ గారి పైన అండ్ అదే విధంగా హర్ష సాయి గారి పైన మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా? ఇమ్రాన్ అండ్ వాళ్ళిద్దరూ కలిసి నా మీద నా థ్రెడరింగ్ కాల్స్ చేయిస్తూ నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అండ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఇచ్చాడు. బెట్టింగ్ యాప్స్ మాఫియా వాళ్ళు కూడా కాల్ చేసి బెదిరిస్తారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాల్స్ వచ్చినట్టు అండ్ ఆల్? అండ్ డెఫినెట్ గా డైరెక్ట్ గా వచ్చి ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయారా? దానికన్నా ముందు ఎప్పుడు కాల్ చేయలేదా? బెట్టింగ్ యాప్స్ ఆపండి అన్నందుకు 10 మంది పోలీసులు వచ్చారు. 10.5 గంటలు ఇన్వెస్టిగేట్ చేయాల్సినంత పెద్ద తప్పు నేను ఏం చేశా అసలు? హర్ష సాయి గారి బ్యాంక్ డీటెయిల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యువ సామ్రాట్ గారికి ఎవరు ఇచ్చారు? నిజంగా ఇచ్చింది ఇమ్రానే కదా. ఇమ్రాన్ ఇట్లా నమ్మక ద్రోహం చేస్తున్నాడు అన్నది అర్థం కాలేదు. నన్ను ఇందులో గుంజకు అని. కానీ వీళ్ళు పెద్ద సైబర్ నేరగాలు. ఏమన్నా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా? ఎందుకు ఒట్టిగా దీంట్లో నేను ఇన్వాల్వ్ అయినా? గర్వంగా ఫీల్ అవుతుంది. 10 మంది పోలీసులు, 3 యూనిఫామ్ లో, 4 మా ఇంటికి బలవంతంగా వచ్చి నా సెల్ ఫోన్ తీసుకొని, నా ల్యాప్టాప్ తీసుకొని, నన్ను అడ్వకేట్ ని నన్ను కాంటాక్ట్ చేయనివ్వకుండా నన్ను కంప్లీట్లీ హ్యాండిక్యాప్ చేశారు. మీరు ఇమ్రాన్ గారిని ₹1,00,000 నాకు ఇవ్వండి, మల్కాజ్గిరి ఎస్పీ ఆర్ సమ్వన్ నా వెంటున్నారు. నేను అందులో ₹1,00,000 అడిగినట్టు ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉందా? ఏం నా నుంచి ఏం కాదా, నాకు నువ్వు ₹1,00,000 అడిగినా నేను సరే అన్న ఇచ్చేస్తా అనే నేను మీకు పాజిటివ్ గానే చెప్పి నేను అడిగి వెళ్ళిపోయినా. చక్రపాణి ఏసీపీ డైరెక్ట్ గా నా నెత్తి మీద కూర్చున్నాడు. చక్రపాణి కావాలంటే నెంబర్ కూడా ఇస్తాను, మాట్లాడు. అందులో ఎంత ఎడిటింగ్ ఉంది అన్నది కూడా తెలిసిపోతుంది. అందుకే ఎడిటర్ లాగా మంచి లైఫ్ ఉంది అని చెప్పినాను. ఇది ఆడియో కాదు, వీడియో అన్నా. ఇది కట్ చేసినట్టు ఎక్కడ లేదు. అందుకే ఫోరెన్సిక్ కి పంపేయమంటున్నా. మీరే నేను ఒక్క నిమిషం అక్కడ ఆపితే చెప్తాను. నేను నీకు ఇస్తా అన్నా కదా ₹1,00,00,000, ఏం కావాలో. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఆపడానికి పెద్ద పెద్ద అధికారులను కలవబోతున్నా, వాళ్ళతో మీటింగ్స్ పెట్టబోతున్నా. నీలాంటి వాళ్ళ పేర్లు తీయొద్దు అంటే నాకు ₹1,00,000 కావాలి అడిగారు అన్నట్టుగా TV5 లో తను పోర్ట్రేట్ చేశారు. ఈ హర్ష సాయి ఇమ్రాన్ తోడు దొంగలు అని అనుకోలే. 5 లక్షలు ఇచ్చినప్పుడేమో దేవుడైన ఇమ్రాన్, నెక్స్ట్ రోజే తను ఒక దొంగ ఎట్లా అయిండు నీ దృష్టి? మీరు ఎందుకు ఆ టైంలో ఆన్సర్ ఇవ్వలేదు? ₹1,00,000 నా కోసం అడిగినానా? నువ్వు నమ్ముతున్నావా? మీ పైన ఒక అనుమానం వచ్చిందరే. రవి ₹1,00,000 డిమాండ్ చేసే అటువంటి వ్యక్తి, అతను ₹1,00,000 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అతనికి లేదా? ఈ ₹1,00,000 మీరు ఎప్పుడు అడిగారు? దేనికి అడిగారు? ఎక్కడ అడిగాను స్వామి? మరి TV5 ఇంటర్వ్యూలో మీరు చాలా క్లారిటీగా ఒప్పుకున్నారు. నేను ఒప్పుకున్నది ఏంది? 3 లక్షలు అయింది. అతనికి కూడా ఏదో ఒకటి చెయ్యి, కనీసం ₹1,00,000 గురించి. విజ్జు గౌడ్ దగ్గర ఏదో డబ్బులు తీసుకున్నారని సాక్ష్యాధారాలతో చూపించమనండి. ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అయినా సరే అమౌంట్స్ రవి అకౌంట్ కి క్రెడిట్ అయ్యింటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ లైబుల్ అయ్యింది. సామ్రాట్ గారి గురించి పూర్తిగా తెలుసుకొని చెప్తున్నారా? అతని అకౌంట్ లో నిజంగా ఒక అడ్వకేట్ కి ఫీజు ఇచ్చే డబ్బులు కూడా లేవు. ఇందాక మీరు మాట్లాడుతూ యువ సామ్రాట్ కి ₹1,00,000 తీసుకోవాల్సిన అవసరం అన్నారు. ఇప్పుడు ₹1 కూడా లేవంట. ₹1,00,000 డిమాండ్ చేసే అటువంటి వ్యక్తి, అతను ₹1,00,000 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అతనికి లేదా? ఇప్పుడు ఇట్స్ మీ పవర్ అనే వ్యక్తిని అరెస్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. దాంట్లో మీ హస్తం ఏమైనా ఉందా? నీ హస్తమే ఉండుండొచ్చు. నువ్వే పాపం అతన్ని ఇంటర్వ్యూ చేసి. నేను ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి విషయం హర్ష సాయి గారితో, ఇమ్రాన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు నాతో కొన్ని విషయాలు చర్చించారు. హర్ష సాయి గారిని డిఫేమ్ చేయడానికి యువ సామ్రాట్కి ఎవరు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయిస్తున్నారు? ప్రతిదానికి ఈ చిల్లర టాపిక్ ఏంది?
డబ్బులు తీసుకునేటప్పుడు అయితే నీ దగ్గర లేక నువ్వు పోలీస్ కేసు పెట్టావా? నన్ను ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నావు? బెట్టింగ్ మాఫియా చేస్తున్న దాడిది హర్ష సాయి ఉన్నాడా, ఇమ్రాన్ ఉన్నాడా, అతని వెలకమాల ఎవరున్నారనేది అనవసరం. హర్ష సాయి సినిమా ప్రొడ్యూసర్ గారికి అండ్ మీకు అసలు ఇప్పటి వరకు ఎలాంటి కాల్ కనెక్షన్స్ లేవా? కాల్ కనెక్షన్ సార్, నేను ఒకసారి భయపడకు, నేను నీ పర్సనల్ ఇష్యూస్ లో వచ్చేటోన్ని కాదు, నీ పత్తాపారాలు నీ ఇంకెవడన్నా వాక్కుంటే వాక్కోమనండి. పర్సనల్ గా అమ్మని తిట్టడము, పర్సనల్ గా 10 లక్షలు రష్యన్ అమ్మాయిలకు ఇస్తారనడము, నాలెడ్జ్ లేని మాటలు మాట్లాడడం కరెక్టా? నా బెస్ట్ మర్యాదగా చెప్పు. ఏ హర్ష సాయి అయితే ఎవరైతే నా వెనకాల ఉన్నాడు అని భయపడుతున్నాడో, నిజంగా వాళ్ళు నా వెనకాల ఉండుంటే వాళ్ళకి నువ్వు చేసింది ఏంటో నీకు క్లియర్ గా తెలుసు. ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్? yes yes. పెరిమ్యాచ్ అనే ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి లోగో పైన ప్రమోట్ అవుతుంటే ఆ వీడియోని అలాగే తీసుకొని వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. ఆల్ ద బెస్ట్, గుడ్ ఫైండ్, థ్యాంక్ యూ. మేక్ సమ్ సెన్స్ గైస్. రోబో ఆడండి, ఇది ఆడితే మీకు ఎన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి అనుకుంటా సొట్ట పీసు వీడియోలు చేసిన దానికేమో పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ గా. ఒక మీడియా ఛానల్ కంపెనీ రిజిస్టర్ అవ్వాలంటే ఎంత ఉండొచ్చు మీరు చెప్పినట్టు క్యాపిటల్? డిపెండ్స్ ఆన్ ద రెప్యుటేషన్ అండ్ పొటెన్షియల్. హర్ష సాయి ప్రమోట్ చేసిన యాప్ రోబో రోబో మీడియా టెక్నాలజీస్ అని లిమిట్ చేశాడు. 200 కోట్లతోటి ఒక గేమింగ్ కంపెనీ రిజిస్టర్ అయ్యిందండి. 210 కోట్లు, 200 కోట్ల క్యాపిటల్. మంచితనం అనే ముసుగులో ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు ధోని, కోహ్లీ, సోను సూద్ సార్ ప్రమోట్ చేసేది కానీ వాళ్ళందరూ ఇదే మంచితనంతో ముసుగేసుకున్న వాళ్ళని మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారా? ఒక మంచి ఫ్యూచర్ ఉండబోయే యువ సామ్రాట్కి ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందని కూడా విన్నాము. బిగ్ బాస్ కి సంబంధించి అవకాశం రాలేదు అని చెప్పి వింటా ఉన్నాం. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ పొరపాటున నేను బిగ్ బాస్ కి వెళ్ళుంటే, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా మరొక్కసారి విజ్ఞప్తి, మీ పైన ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు కూడా క్రిమినల్ అని చెప్పి, ముద్దాయి అని చెప్పి ముద్ర పడుతుంది. ఇల్లు బాగుండాలంటే తండ్రి బాగుంటే సరిపోతుంది, కానీ రాష్ట్రం బాగుండాలంటే కేవలం వ్యవస్థలు మాత్రమే బాగుండాల్సిన అవసరం కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని బాగుండాలనే ఆలోచన ఉండాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. పక్కా రేవంత్ అన్న దీని మీద రెస్పాండ్ అవుతాడు. వీళ్ళ ఆటలు ఇంకా సాగవు. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈరోజు యువ సామ్రాట్ 999 అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మన ముందు కూర్చున్నాడు ఒక అడ్వకేట్తో? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నారో వాళ్ళ పైన హెచ్చరిస్తూ, ఖండిస్తూ రవి గారు అయితే వీడియోస్ తీయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్గా TV5 ప్రముఖ ఛానల్లో లైవ్లో మీరు అందరూ చూశారు. హర్ష సాయి అనే వ్యక్తి అండ్ ఇమ్రాన్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా లైవ్ లో కూర్చొని మా పైన పర్సనల్ టార్గెట్ చేస్తున్నట్టుగా రవి అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఇదే క్రమంలో రీసెంట్ గా హర్ష సాయి అనే వ్యక్తి 66C ఐడెంటిటీ థెఫ్ట్ ఐటీ కింద అండ్ 351(2) BNS కింద హరాస్మెంట్ కింద మన రవి గారి పైన కేసు నమోదు చేయడం జరిగింది CCS లో. సో దీని క్రమంలోనే విచారణలో భాగంగా పోలీసు వాళ్ళు రవి గారిని లెఫ్ట్ చేసుకొని వెళ్ళారన్నట్టుగా కూడా వస్తున్నాయి విషయాలు. నమస్తే అన్న. అండ్ అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. నేను నాగూర్ బాబు అండి, హైకోర్టు అడ్వకేట్ ని. సో అసలు మీరు ఒక అడ్వకేట్ తో కూర్చొని ఇలాంటి ఇంటర్వ్యూ ఇస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? చాలా కామన్ గా, చాలా నేను నిజంగా ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళే మీరు అడ్వకేట్ తో కూర్చున్నందుకు గర్వపడుతున్నాను. నేను బాధపడ్డాను. లిఫ్ట్ చేశారని నీకు ఎవరు చెప్పారు? ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి కొన్ని. మా కంపెనీకి ఏదో చెప్తా ఉంటారు కదా, ఇలా జరిగింది అని చెప్ప తెలియగానే బయటికి అయితే ప్రచారం లిఫ్ట్ చేశారు అనే. ఇంట్లో నుండి పోలీసు వాళ్ళు రవి గారిని తీసుకొని వెళ్ళిపోయారు. 10 గంటలు కూర్చోబెట్టుకున్నారు. ఆ 10 గంటల లోపల ఏం జరిగిందో క్లారిటీ లేదు. ఫోన్లు కూడా లాక్కున్నారు అనే విషయం తెలుస్తుంది. అవును, అవును. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, ఇది నిజం. మీరు ఏమన్నా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా? ఎందుకు కొట్టిగా దీంట్లో నేను ఇన్వాల్వ్ అయినా అని? గర్వంగా ఫీల్ అవుతున్నా. డెఫినెట్ గా దెబ్బ కొడదాం అనుకున్నారు. నాకు తెలిసి వాళ్ళు యూజ్ చేసిన సెక్షన్ కి యూ కెనాట్ అరెస్ట్, లాయర్ గారు చెప్పారు. అలాంటిది కింద 10 మంది. ఫస్ట్ టైం ఏమనిపించింది అంటే బ్రిటిష్ వాళ్ళ పాలన గుర్తుకొచ్చింది. 10 మంది పోలీసులు, 3 యూనిఫామ్ లో, 4 చూస్తుంటారు కదా, చక్కర్లు కొడతారు కదా, అంటే ఇక్కడ క్రైమ్ వాళ్ళు, ఒక 4 CCS పోలీసులు యూనిఫామ్ లో లేకుండా మా ఇంటికి బలవంతంగా వచ్చి నా సెల్ ఫోన్ తీసుకొని, నా ల్యాప్టాప్ తీసుకొని, నన్ను కాల్స్ చేసుకొనివ్వకుండా, నా అడ్వకేట్ ని నన్ను కాంటాక్ట్ చేయనివ్వకుండా, వాళ్ళది తప్పు అనను. కానీ డెఫినెట్ గా ఈ హర్ష సాయి అనేవాడు
నీకు హర్ష సాయి అనేవాడు ఎక్కడ ఉంటాడని తెలుసు? మనం కొంచెం మళ్ళీ ముందు క్లారిటీతో వెళ్దాం. అప్పుడు నేను అన్ని క్లారిటీ తీసుకుంటాను. అసలు ఏం జరిగింది, ఎందుకు మీ పైన తను కేసు ఏం జరిగిందో నన్ను చెప్పండి. క్లారిటీగా చెప్తే ఏం జరిగిందో నేను చెప్తాను. ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని నేను దాన్ని అగైన్స్ గా ఫైట్ చేస్తాను. అతను ఒక్కడి మీదే అని అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు సావిత్రి గారు నేను నా ఒకదాని మీదనే వాడుతున్నాడు అనుకోవచ్చు. నిన్న మొన్న బిగ్ బాస్ ప్రియాంక వాళ్ళు అనుకోవచ్చు, ఇంకోళ్ళు వాళ్ళ మీద అనుకోవచ్చు. ఇంతమంది ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే అందులో ఒక హర్ష సాయి కనిపెడతాడు. ఆయన ఈ హర్ష సాయి అనేటోడు ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ఈ 2020 దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ఇతను ప్రమోట్ చేసిన యాప్స్ వల్ల కొన్ని వందల మంది చనిపోయారు, కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అని నేను చెప్తా ఉంటే ఫస్ట్ నన్ను బెదిరించింది కాక, నన్ను నీ లొకేషన్ ట్రేస్ అవుతుంది, ఏదో ఒకటి చేస్తారు అంటే మంచిగా బెదిరించడం, జాగ్రత్తగా ఉండు అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఫస్ట్ వాళ్ళ మీద కేసు వేస్తే హర్ష సాయి అనేటోడు అసలు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వైజాగ్ లో ఇవ్వాల, అతను తెలంగాణ కాదు, అక్కడ ఇవ్వాలా. ఇక్కడ ఎవరి అడ్రస్ మీద అన్నా తీసేసుకోవచ్చా? నేను అదే అడుగుతున్నా. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఎఫ్ఐఆర్ కాపీ, అదే ప్రతిదీ చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా వెళ్దాం. ఫస్ట్ ఫస్ట్ రవి గారు 10th ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో హర్ష సాయి అండ్ ఇమ్రాన్ ఫ్యాన్స్ వల్ల నాకు థ్రెడనింగ్ కాల్స్ వస్తున్నాయి అండ్ దే ఆర్ వైలేటింగ్ తెలంగాణ అమెండ్మెంట్ యాక్ట్, తెలంగాణ అమెండ్మెంట్ గేమింగ్ యాక్ట్ వైలేట్ చేస్తున్నారు అని జూలై 10th కంప్లైంట్ ఇచ్చారు. క్లియర్ గా మెన్షన్ చేశారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో కూడా. యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు, అలా చేయకూడదు, సోషల్ మీడియాలో చేయకూడదు, సో యాక్ట్ వైలేషన్ జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ ఇచ్చాడు. కాల్స్ వస్తున్నాయి, వాళ్ళ బెట్టింగ్ యాప్స్ మాఫియా వాళ్ళు కూడా కాల్ చేసి బెదిరిస్తున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాల్స్ వచ్చినట్టు అండ్ డెఫినెట్ గా నేను కాల్ రికార్డ్ చేయలేను ఎందుకంటే నాది ఐఫోన్. నిన్నటి వరకు ఐఫోన్ ఉండేది, కాకపోతే ఐఫోన్ పాకిస్తానీ నెంబర్స్ యూకే నెంబర్స్ కురసావో నెంబర్స్ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, థ్రెట్ వస్తున్నాయి అని నేను డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సార్తో మాట్లాడి సర్వైలెన్స్లో పెట్టించుకొని నేను కంప్లైంట్ ఇచ్చినందుకు ప్రతీకారంగా ఇది అసలు రాగానే మన పోలీసులు ఏం చేయాలా, నీ మీద ఆల్రెడీ కంప్లైంట్ ఉంది కదా బాబు, మాట్లాడదాం. సో July 10th 2024 రోజు మీరు వెళ్ళి ఇమ్రాన్ గారి పైన అండ్ అదే విధంగా హర్ష సాయి గారి పైన మీరు కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చారు. అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. బట్ కాకపోతే దానిలో ఇంకా ఇంక్లూడ్ చేయాల్సిన సెక్షన్స్ ని వైలేట్ చేశారు, ఇంక్లూడ్ చేయలేదు, డైవర్ట్ చేశారు. డెఫినెట్ గా ఇది అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవుతుందంటే ఈయన మెన్షన్ చేసింది కూడా క్లియర్ గా ఆన్లైన్ లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆన్లైన్ అంటే ఏంటి? ఇట్స్ ఏ సోర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ నుంచి కానీ కంప్యూటర్ నుంచి కానీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్. ఐటీ యాక్ట్ ఇంక్లూడ్ చేయాలా వద్దా? చేయాలి. చేశారా? ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఐటీ యాక్ట్ ఇంక్లూడ్ చేయలేదు, వైలేషన్ ఆఫ్ ఐటీ యాక్ట్ ఇంక్లూడ్ చేయలేదు. ఇంపార్టెంట్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంక్లూడ్ చేయాలి, వైలేషన్ జరిగింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు, ఆ యాక్ట్ ఇంక్లూడ్ చేశారా? చేయాల. చాలా సింపుల్ గా ఇన్స్పెక్టర్ కోర్టును పర్మిషన్ అడిగారు. ఇట్స్ ఏ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు రిటర్న్ కంప్లైంట్ ఏదైనా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? చదివితే అప్పుడు అర్థమవుతుంది. రిటర్న్ కంప్లైంట్ లో క్లియర్ గా ఇచ్చారు. హర్ష సాయి అనే వ్యక్తి క్లియర్ గా ఈ గేమింగ్ యాక్ట్ ను వైలేట్ చేస్తూ ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. నేను దీన్ని డిఫెండ్ చేస్తూ వస్తున్నాను, ఇలా చేయడం తప్పు అని నేను సోషల్ మీడియాలో పదే చెప్తూ వస్తున్నాను. ఇమ్రాన్ అండ్ వాళ్ళిద్దరూ కలిసి నా మీద థ్రెడనింగ్ కాల్స్ చేయిస్తూ నాకు థ్రెడనింగ్ చేస్తూ ఉన్నారు, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అండ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతాయి? ఐటీ యాక్ట్ వస్తుంది అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ వైలేషన్ అది ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ మెన్షన్ చేసిన 351 కూడా ఇంక్లూడ్ అవుతుంది, బిఎన్ఎస్. కానీ ఇక్కడ ఓన్లీ 351 సెక్షన్ మాత్రమే పెట్టి ఇది ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, దీన్ని నేను ఇన్వెస్టిగేషన్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని కోర్టుకు పెట్టి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఎప్పుడు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఇతను 10th కంప్లైంట్ ఇస్తే 20వ తారీఖున రిజిస్టర్ చేయాలి. ఓకే, ఇది కంప్లైంట్ ఇచ్చారు. మీరు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిందో లేదో మీకు క్లారిటీ లేదు. ఉంది. ఓకే, వెళ్ళింది.
TV5 లో మీరు లైవ్ ఎప్పుడు, ఆ డేట్ ఎప్పుడు? అది గుర్తులేదు. కేసు అయిన తర్వాత కేసుకి ముందు? కేసు పెట్టిన తర్వాత TV5 లో లైవ్ అయింది. సో మీకు అండ్ దిస్ ఇమ్రాన్ కి గొడవ ఎప్పుడు జరిగింది? గొడవ అంటే మీరు ఇమ్రాన్ గారిని ₹1,00,000 నాకు ఇవ్వండి, మల్కాజ్గిరి SP ఆర్ సమ్వన్ నా వెంటున్నారు, అది ప్లీజ్ నువ్వు అట్లాంటి స్టేట్మెంట్స్ అట్టర్ అది డైరెక్ట్ గా ఇమ్రాన్ చెప్పినట్టుగా చెప్తున్నా, నేను చెప్పాను. అదే అందుకే ఆ రికార్డింగ్ ప్లే చేయవా? నా నుంచి ఏం కావాలి ఇప్పుడు? ఏం నా నుంచి ఏం కాదన్నా, నువ్వు ₹1,00,000 అడిగినా నేను సరే అన్న ఇచ్చేస్తా అనే నేను మీకు పాజిటివ్ గానే చెప్పి నేను ఆడికి వెళ్ళిపోయినా. నేను అయినా కానీ మీరు నా మాట అయినకుండా ఫోన్ లేకపోయేసరికి మీరు ఒకసారి పెట్టడం ఎంత 10 seconds ఉంది అయిపోయింది. నేను కాదు చక్రపాణి ACP డైరెక్ట్ గా నా నెత్తి మీద కూర్చున్నాడు. చక్రపాణి కావాలంటే నెంబర్ కూడా ఇస్తాను, మాట్లాడుకోవాలంటే. సో నా స్టేట్మెంట్ కంప్లీట్ చేసేస్తా. సో అందులో నీకు ఏమర్థమైంది అని అంటే, మీరు ఫస్ట్ ఒక 5 lakhs రూపీస్ తనను అడిగారు. ఏది? నేను 5 lakhs నేను అడిగినా అంటే ఏదైతే మీరు ఒక వీడియో పెట్టి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఒక US నుంచి బాడీ రావాలి ప్రాబ్లం చెప్తే అతను రెస్పాండ్ అయ్యాడు. దానికి సంబంధించి మీరు అప్రిషియేట్ చేశారు. అది క్రెడిట్స్ ఇవ్వద్దు అంటాడు. ఎందుకు ఇవ్వద్దు క్రెడిట్స్? అదే చెప్తాను. అప్రిషియేట్ చేశారు, క్రెడిట్స్ ఇవ్వద్దు అన్నారు. లేదు మీకు ఖచ్చితంగా క్రెడిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇమ్రాన్ ని కాలు పట్టుకోవాలనే మాటలు కూడా మీరు స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళి వీడియో తీసుకున్నారు, 5 lakhs రూపీస్ ఇచ్చారు. అక్కడి వరకు బాగుంది. తర్వాత మళ్ళీ ఒక రోజు కాల్ చేసి, నేను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఆపడానికి పెద్ద పెద్ద అధికారులను కలవబోతున్నా, వాళ్ళతో మీటింగ్స్ పెట్టబోతున్నా, ఇప్పుడు నాకు నేను ముందు స్టెప్ వేస్తున్నా, నీలాంటి వాళ్ళ పేర్లు తీయొద్దు అంటే నాకు ఒక ₹1,00,000 కావాలి అడిగారు అన్నట్టుగా TV5 లో తను పోర్ట్రేట్ చేశారు. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చిన వానికి నిజంగా లక్ష ఇవ్వడానికి లక్ష ఇవ్వడానికి ఏమన్నా ప్రాబ్లమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3 years లండన్ లో ఉన్నా, ఒక 10 years ఇక్కడ ఉన్నా. నీకు ఎంతో కొంత అసలు ₹1,00,000 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిగర్ కాదు. ఇది ఏంటి అంటే, ఇది ఒకసారి కనుక ఫోరెన్సిక్ కి పంపిస్తే అందులో ఎంత ఎడిటింగ్ ఉంది అన్నది కూడా తెలిసిపోతుంది. కంప్లైంట్ ఎందుకు ఇచ్చావన్నా అని అడిగిన దానికి నేను చెప్పాను, నేను ఆల్రెడీ ACP సార్, నేను అప్పుడు ఇక్కడ రాస్తున్నా. నేను 6 o'clock కాల్ చేస్తే, ఇమ్రాన్ అనే వ్యక్తికి 6 o'clock నుంచి కాల్ చేస్తే, నాకు ఆ నెంబర్ ఎవరైతే నెంబర్ ఇస్తా అని చెప్పాడో, ఎవరైతే నా లొకేషన్ ట్రేస్ అవుతుంది అని చెప్పాడో, అతని నెంబర్ పంపించడానికి 6 o'clock నుంచి నేను ఉప్పల్ PS లో కూర్చున్నా. ఇప్పుడు పైన ఆఫీస్ లోనేమో మన ACP గారు ఆఫీస్ ఉంటుంది, కిందేమో నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి, ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఐడియా ఉంది. కిందేమో ఇక్కడ ఉన్నారు. నీ చేతిలో పెన్ను పేపర్ ఉంది, నువ్వు కంప్లైంట్ చేయడానికి. నేను అప్పటికి ఈ హర్ష సాయి ఇమ్రాన్ తోడు దొంగలు అని అనుకోలే. మాకేం తెలుస్తుంది ఎంతమంది తోడు దొంగలు ఉంటారో ఇందులో, తెలియదు కదా. ఒకసారి ఇస్తా. అయితే నేను కింద ఉండి నేను అందులో ₹1,00,000 అడిగినట్టు ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉందా? ఇమ్రాన్ అనే వ్యక్తిని యోసామ్రాట్ గారు కలిసినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇట్లా మీ పైన చాలా థ్రెట్స్ ఉన్నాయి, మీ లొకేషన్ కూడా ట్రేస్ అవుతుంది అని ఇమ్రాన్ గారు నాకు చెప్పడం జరిగింది. అవునా, నా మీద ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారని తను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ పర్సన్ ఎవరు అని చెప్పడానికి ఇమ్రాన్ కి మీరు కాల్ చేస్తున్నారు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. చెప్పాల్సిన క్లారిటీ అది లిఫ్ట్ చేయకపోగా నన్ను ఇందులో గుంజకు అంటే, నేను నిన్ను ఇందులో ఏదన్నా చెడ్డ పనిలో గుంజుతున్నానా? నువ్వే చెప్పావు లొకేషన్ ట్రేస్ అవుతుందని. లొకేషన్ ట్రేస్ చేసే అథారిటీ పోలీసు వాళ్ళకి తప్ప నార్మల్ వాళ్ళకు ఉండదు. కానీ వీళ్ళు పెద్ద సైబర్ నేరగాలు కదా. సో వీళ్ళకు ఉందేమో అని, వీళ్ళకి ఆ ఫెసిలిటీ వచ్చిందేమో అని. సో నేను రిక్వెస్ట్ చేస్తూ 10 సార్లు ఫోన్ చేస్తుంటే ఎత్తలే ఇమ్రాన్. నేను చెప్పేశా. సో నాకు ఇమ్రాన్ నా కంప్లైంట్ లో క్లియర్ గా రాశా, ఇమ్రాన్ అనే అతను నన్ను ఇట్లా థ్రెట్ చేశాడు కాబట్టే నేను కంప్లైంట్ ఇచ్చాను అని క్లియర్ గా రాశా. మీరు చూసారా? క్లియర్ గా రాసి ఇప్పుడు పైన సార్ ఉంటే, పైన ACP సార్ ఉంటే నన్ను ఎత్తి మీద ఉన్నారు. సార్ ఒక కంప్లైంట్ రాయడానికి 4 గంటలు ఏం టైం పాస్ చేస్తున్నావు? చక్రపాణి గారేనా అక్కడ ఉన్నది? పైన ఉండేది. అవును, చక్రపాణి గారు చెక్ చేసుకో. సో అప్పుడు పైన అసలు చదువుకున్న లేదా అన్నట్టు
కానీ ఈ 1 lakh rupees మీరు ఎప్పుడు అడిగారు? అసలు నేను ఎక్కడ అడిగాను స్వామి? మరి టీవీ5 ఇంటర్వ్యూలో మీరు చాలా క్లారిటీగా ఏది ఒప్పుకున్నారు. ఆగు, నేను ఒప్పుకున్నది ఏంది? ఆ అబ్బాయికి ఒక నితిన్ అనే పిల్లోడుగా బాడీ 3 లక్షలు అయింది, అతనికి కూడా ఏదో ఒకటి చెయ్యి, కనీసం ₹1,00,000 గురించి అతను చనిపోయాడు. అన్న ఇచ్చేస్తా అన్న, ఆయన అకౌంట్ నెంబర్ పంపేయండి అన్న. నేను నిన్ను ₹1,00,000 అడిగితే నేను ఎట్లా అడుగుతా? నా అకౌంట్ నెంబర్ పంపిస్తా, నా IFSC కోడ్ పంపిస్తా, నా ఇది పంపిస్తా, అన్ని పంపించమంట. అక్కడ నేను ఒక్క డీటెయిల్స్ ఇవ్వకుండా నాకు ₹1,00,000 పంపిమని. సరే, నేనేమన్నాడు? ₹1,00,000 అడిగితే మీరు ₹1,00,000 ఫోన్ లిఫ్ట్ చేయనందుకు మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఇవన్నీ డీటెయిల్స్ ఇమ్రానే ఇచ్చాడు అని చెప్పి ఆన్లైన్ లో అయిపోయారు. ఇది నిజంగా ఇచ్చింది ఇమ్రానే కదా. ఏది నాకు నా లొకేషన్ ట్రేస్ అవుతుంది అని చెప్పింది ఇమ్రానే. సో చెప్పా, హర్ష సాయి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా నాకు ఇమ్రానే ఇచ్చాడు అని మీరు ఓపెన్ అప్ అయ్యారు. అది నేను టీవీ5 లో కూడా ఏం చెప్పా, అది నా టాక్ట్ఫుల్. ఎందుకంటే నాకు అప్పటి వరకు ఇమ్రాన్ ఇట్లా నమ్మక ద్రోహం చేస్తున్నాడు అన్నది అర్థం కాలేదు. ఎప్పుడైతే నెంబర్ ఇవ్వలేదో డౌట్ నిజమైంది. ఇద్దరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి రిఫ్ట్ వచ్చింది అనుకో, పబ్లిక్ ని నిజం తెలుస్తుంది. సో ఈ పంచాయతీలో నా లాస్ట్ క్వశ్చన్, 5 లక్షలు ఇచ్చినప్పుడేమో దేవుడైన ఇమ్రాన్ నెక్స్ట్ రోజే తను ఒక దొంగ ఎట్లా అయిండు నీ దృష్టిలో? నేను 5 లక్షలు ఇచ్చినప్పుడు దేవుడు అనలేదు, మంచి పని చేసావని చెప్పాను. అంతకు ముందు వీడియోస్ చూడండి, అంతకు ముందు అందరూ దొంగలే అని మీకు డైరెక్ట్ హెడ్. మీరు ఒకసారి ఏమన్నారో చూద్దాం అన్న మనం. ఏది మీరు ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు ఏమన్నారో? ఆ వీడియో ముందు నువ్వు ఇంకో దాని హెడ్డింగ్ చూడు, చూస్తే నీకు క్లారిటీ. మీరు హర్ష సాయి పైన పర్సనల్ టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు, వ్యక్తిగతంగా దోషిస్తున్నాడు అని అంటున్నారు. అంటే ఏ విధంగా? మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి మీకు ఇబ్బంది ఉంది, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడండి, కేవలం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడండి. కానీ 10 లక్షలు రష్యన్ అమ్మాయికి ఇచ్చాడని, తిన ఒక దొంగని, మాక్యలోడే అని తన అమ్మను కూడా దోషించినట్టుగా ఇలాంటి మాటలు నా పైన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యువ సామ్రాట్ వెనక అలియాస్ రవి వెనక ఎవరో పెద్ద వ్యక్తి ఉండి హర్ష సాయిని డిఫేమ్ చేయడానికి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నటువంటి ఒక ప్రీ ప్లాన్ స్ట్రక్చర్ ఇది. డబ్బులు ఇస్తే ఎక్కడ ఇస్తాడు? డబ్బులు ఇస్తే ఈ రోజుల్లో డబ్బులు ఎవరైనా ఇస్తే ఎక్కడ ఇస్తాడు? నిన్న పోలీసు వాళ్ళు అది తీసుకుంటే నా టీ ఖర్చులు కూడా మా లాయర్ గారు చూసుకున్నారు. అసలు అనటానికి కూడా లేదు. నా అకౌంట్లో ఎంత ఉన్నాయో చూసుకో, నా అకౌంట్లో ఉన్న ఆ 35,000 కూడా నేను వాడటానికి లేదు. ఎందుకంటే నా సిమ్ లేదు, నా ఓటీపీస్ రావు. నన్ను కంప్లీట్లీ హ్యాండిక్యాప్ చేశారు. సో ఎవరన్నా డబ్బులు ఇవ్వటం మాట దేవుడెరుగు. కావాలంటే నీకు మొత్తం నా పేరు మీద నువ్వు నా పాన్ కార్డ్ ఇస్తాను, నా ఆధార్ కార్డ్ ఇస్తాను, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను, నాకున్నది ఒకటే కావాలంటే ఆ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం 5 ఏళ్ళది కావాలా, 10 ఏళ్ళది కావాలా, ఎన్ని ఏళ్ళది కావాలి. హర్ష సాయి గారు కంప్లైంట్ ఇతని పైన ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చిన ఎన్ని రోజులకు తినని లెఫ్ట్ చేసుకొని వెళ్ళారు? దాని ముందు ఇందాక ఒక క్వశ్చన్, నేను నీకు ఆడియో విన్నాక ఆ ఆడియోలో నేను ఎక్కడన్నా ₹1,00,000 అడుగుతున్నట్టు అనిపించింది? మీరు ₹1,00,000 అడుగుతున్నట్టు కనిపించలేదు, కానీ అన్నా మీరు 1 lakh అడిగారు, నేను ఇయ్యలేదు, మీరు ఒక ఫోన్ లేపలేదు, దానికే మీరు ఇంత చేశారంటే మీరు ఎందుకు ఆ టైంలో ఆన్సర్ ఇవ్వలేదు? ₹1,00,000 నా కోసం అడిగినా, నా కోసం కాదు కదా. అక్కడెక్కడ నేను పక్కనున్నానా? నేను సెలూన్ లో ఉన్నా, సన్నీ సెలూన్ ఓపెనింగ్ దాంట్లో ఉన్నా. నాకు ఇంత చిన్న ఆ ఫోన్ కూడా వినిపించి చావదు. ఇంత దూరం పెడితే జూమ్ కాల్ హెడ్ రూఫ్ కనిపించేటట్టు పెడితే ఒక్క నిమిషం వినిపించి చావదు. నేను ఇట్లా చూడటం లాగా చేస్తూనే ఉన్నా. మీకు అనిపించలేదా? నేను పక్కన ఉంటే అయితే మొహమ్మద్ చెప్పేటోను ఆన్సర్. కంప్లైంట్ ఇచ్చే రోజు రాత్రి ఫోన్ అదొక ప్యాచ్ తీసుకొని ఈ 2 ప్యాచ్లు తీసుకొని కలిపితే ఇట్లనే ఉంటది. అందుకే ఎడిటర్ లాగా మంచి లైఫ్ ఉంది అని చెప్పినాను. ఇది యాక్చువల్లీ ఆడియో కాదన్న, ఇది ఆడియో కాదు, వీడియో కట్ చేసినట్టు ఎక్కడ లేదు. అందుకే ఫోరెన్సిక్ కి పంపేయమంటున్నా. మీరే వేరే ఫోన్ నుండి అదే నేను ఒక్క నిమిషం అక్కడ ఆపితే చెప్తాను నేను నీకు. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తా, వేదాంత్ నేను నీకు ఇస్తా అన్నా కదా ₹1,00,000, ఏం కావాలి? ₹1,00,000 అడిగినట్టు అవుతుందా? ఒకవేళ అడగకపోతే రిటర్న్ క్వశ్చన్ చేయొచ్చు కదా. నీకు ₹1,00,000 నా కోసం అడిగినా నా ఇమ్రాన్ నా మీద. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో నీకు తెలుసా? నువ్వు అవతలోడు రికార్డ్ చేస్తున్నాడు అన్న క్లారిటీ ఉంటదా నీకు? నీకేముంటది? వన్ లాస్ట్ క్వశ్చన్. సో నువ్వు నమ్ముతున్నావా? నేను పర్సనల్ గా నమ్ముతున్నావా అని అంటే, నేను ఈ రికార్డింగ్ విన్న తర్వాత సీరియస్ గా నాకు మీ పైన ఒక అనుమానం వచ్చింది. అరే
ఏంది ఇది నిజమా అనుమానం వచ్చిందా, ఏంది ఇది? నమ్ముతున్నావా? అని నేను నమ్ముతున్నాను అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తాను, క్లియర్ గా చెప్తాను. ఓకే ఓకే, కేసు అయింది, అయిపోయిన తర్వాత మరి ఒక హర్ష సాయి అనే వ్యక్తి వెళ్ళినప్పుడు న్యాయస్థానం ముందు, చట్టాల ముందు, పోలీస్ వాళ్ళ ముందు అందరూ సమానమే, ఎవ్వరూ ఎక్కువ కాదు అని చాలా క్లారిటీగా కళ్ళకు నల్ల బట్ట కట్టి చెప్తుంటారు. ఈ విషయంలో చూసుకున్నట్టయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, మరి యువ సామ్రాట్ అనే వ్యక్తి కేసు పెడితే 10 రోజులైంది ఎఫ్ఐఆర్ అవ్వడానికి, అందులో సెక్షన్స్ డైవర్ట్ చేశారు. కానీ మరి హర్ష సాయి కేసు పెడితే విత్ ఇన్ హవర్స్ లో నేను తీసుకొని వచ్చేసారు అన్నట్టుగా చెప్తున్నారు. తను కేసు ఎప్పుడు పెట్టాడు, ఏమని కేసు పెట్టాడు చెప్పండి. తను 15th కంప్లైంట్ ఇచ్చాడు, జూలై 15th కంప్లైంట్ ఇచ్చాడు. రవి ఏమో జూలై ఆగస్టా, జూలై 15th 7 ఎవరు హర్ష సాయి కంప్లైంట్. ఓకే 15th అంటే 5 days కి తనకి ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా వెళ్ళిపోయి ఉండాలి. యువ సామ్రాట్ అనే వ్యక్తిని నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు అని, నా మీద ఎఫ్ఐఆర్ అవ్వబోతుంది అని. ఇంటెన్షనల్ గా ఇది రవి మీద చేసిన ఒక పర్సనల్ దాడిలా మనం చూడకూడదు. హర్ష సాయి ఏదో తను ఒక్కడే ఇండిపెండెంట్ గా చేశాడని చెప్పట్లేదు, ఇది రవి మీద చేస్తున్న బెట్టింగ్ మాఫియా దాడి. దండయాత్ర అంటారు, బెట్టింగ్ మాఫియా చేస్తున్న దాడిది. ఓకే, అది హర్ష సాయి ఉన్నాడా, ఇమ్రాన్ ఉన్నాడా, అతని వెలకమాల ఎవరున్నారనేది అనవసరం. మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, రవి ₹1,00,000 కూడా లేనటువంటి ₹1,00,000 డిమాండ్ చేసేటువంటి వ్యక్తి, అతను ₹1,00,000 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అతనికి లేదా అంటే అతను డిమాండ్ చేస్తుంటే ఎంత చేసి ఉండొచ్చు. అతను ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటి, నా స్టేట్మెంట్ని, నా బ్యాంక్ స్టేట్మెంట్ని ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో సహా మీ ఛానల్ ముందు తీసుకొని వచ్చి పెడతాం. ఎలాంటి బెట్టింగ్ ఆన్ రికార్డింగ్ ఎలాంటి బెట్టింగ్ కంపెనీస్ నుంచి అయినా, ఎలాంటి ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అయినా సరే అమౌంట్స్ రవి అకౌంట్ కి క్రెడిట్ అయ్యి ఉంటే ఇతను డెఫినెట్ గా లైబుల్ టు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కి లైబుల్ అయి ఉంటాడు. మీరు అన్ని ఇన్ఫర్మేషన్స్ కనుక్కున్న తర్వాత ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారా? సామ్రాట్ గారి గురించి పూర్తిగా తెలుసుకొని చెప్తున్నారా? డెఫినెట్ గా ఇస్తాడు. ఇదే హర్ష సాయి ఇప్పుడు తను ఇచ్చిన కంప్లైంట్ లో నా బ్యాంక్ అకౌంట్ ని మిస్యూజ్ చేశారు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టి అని చెప్పాడు. నీ బ్యాంక్ అకౌంట్ ని పోస్ట్ చేయటం వల్ల అంటే ఎలాంటి పోస్ట్ చేశాడు, ఈ బ్యాంక్ అకౌంట్ లో ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేయటం ద్వారా కొన్ని ₹100 కోట్ల ఇందులో వచ్చి పడ్డాయి, ఈ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి అని రవి చెప్తున్నాడు. నీకు స్టేట్మెంట్, నీ 5 years స్టేట్మెంట్, నీ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్ తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చే దమ్ముందా హర్ష సాయికి? ఓకే, హర్ష సాయి గారి బ్యాంక్ డీటెయిల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యువ సామ్రాట్ గారికి ఎవరు ఇచ్చారు? 1 minute, ఎనీ కంపెనీ ఇన్వాయిస్, ఓకే, అది కంపెనీ ఇన్వాయిస్ నుంచి లీక్ అయి ఉండొచ్చు, అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు అదే ఇన్వాయిస్ ని మేము హైకోర్టులో సబ్మిట్ చేస్తున్నాం ప్రూఫ్ గా. అంటే మేము దొంగతనం చేసినట్ట? నీకు జరిగిన నష్టం ఏంటి? అది పోస్ట్ చేయడం వల్ల నీ అకౌంట్లో నుంచి ఒక 100 కోట్లు ఏమైనా పోయినాయా? నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి ఎప్పుడు? నీ బ్యాంక్ అకౌంట్, నీ బ్యాంక్ బుక్ దొంగతనం చేసిన, నీది హర్ష సాయి క్రెడిట్ కార్డ్ అకౌంట్, ఇది క్రెడిట్ కార్డ్ నెంబరు, దీన్ని అందరూ యూజ్ చేయండి అని చెప్పిన, ఓకే, ఇది హర్ష సాయి అతని ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఏదో ఒక చెక్ తీసుకొని అతని సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఇతని బ్యాంక్ వెళ్ళి ఇది హర్ష సాయి నాకు చెక్ ఇచ్చాడు ₹1 కోటి ఇవ్వండి అని ట్రై చేసినా గానీ అది మిస్యూజ్ చేసినాడు. హర్ష సాయి గారు తిన పైన పెట్టినటువంటి కంప్లైంట్ గురించి ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ కెళ్ళి. హర్ష సాయి నా బ్యాంక్ అకౌంట్ ని, నా మొబైల్ నెంబర్ ని మిస్యూజ్ చేస్తున్నాడని, ఓకే, అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ని అబ్యూస్ చేస్తున్నాడని, ఓకే, ట్రాన్స్జెండర్స్ ని బూతులు తిట్టాడని, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాడు. ట్రాన్స్జెండర్, సారీ నాకు తెలియదు, హర్ష సాయి గారి జెండర్ నేను మేల్ అనుకున్నాను, ట్రాన్స్జెండర్ అతను. మీరు ఏ ట్రాన్స్జెండర్ ని మీరు అంటే కొంచెం అబ్యూస్ గా మాట్లాడారు? నాకు తెలిసి నేను అనలేదు. నాకు అంటే సిగ్నల్స్ దగ్గర స్టేట్మెంట్స్ పాస్ చేశారా మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ లో అలాంటి? నాకు భయం అని చెప్పాను. భయం అని చెప్పారు? భయం అని చెప్పాను. అంటే మీరు దాడి చేసి అడుగుతున్నారు, ఇలా అడగడం కరెక్ట్ కాదని ఎప్పుడైనా చెప్పారా? దాడి చేసి అడుగుతున్నారు అని చెప్పలేదు. మీరు వస్తే నా దగ్గర ఎంత మనీ ఉంటే అంత మనీ ఇచ్చేస్తాను నేను. నాకు మీరంటే భయము, ఎందుకంటే నాకు ఎందుకు భయం అది. మీరు అదే స్టేట్మెంట్ పాస్ అదే ఇంకా చెప్పండి, ఇంకేం? సో అందుకని యువ సామ్రాట్ అని యొక్క మొబైల్ నెంబరు, యువ సామ్రాట్ ఐడి డీటెయిల్స్ ఇచ్చి దీన్ని బ్లాక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయండి, దీని మీద యాక్షన్ తీసుకోండి అని 15th కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన సేమ్ డే రిజిస్టర్ అయిపోయింది. మీరు ఇక్కడ తేడా గమనించండి, సేమ్ డే ఎఫ్ఐఆర్ అయింది.
తేడా అబ్జర్వ్ చేశారా? రవి ఇచ్చిన కంప్లైంట్ ని ఎఫ్ఐఆర్ చేయడానికి 10 days డిలే అయ్యింది. దానిలో ఇంకా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా ఫోర్స్బుల్ యాక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ హర్ష సాయి ఇచ్చిన కంప్లైంట్ ని పోలీసులు హడావుడిగా ఎఫ్ఐఆర్ చేసేసారు. అదే ఉప్పల్ పిఎస్ లోనా ఇది జరిగింది? లేదు, సైబర్ క్రైమ్. అండ్ ఇంకోటి ఏంటి, హర్ష సాయి ఏం అడిగాడు? అకౌంట్ ని డీయాక్టివేట్ చేయండి అని అడిగారు. అవును, అడిగాడు. అడిగితే పోలీసులు ఏం చేయాలి? నువ్వు ఆల్రెడీ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ని వైలేట్ చేస్తున్నావు, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా, ఇవి సెంట్రల్ గైడ్ లైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చిన గైడ్ లైన్స్, వీడియో పక్కన డిస్ప్లే చేస్తాను. చెప్పండి. సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, యూట్యూబ్ లో బెట్టింగ్ కి సంబంధించి ప్రమోట్ చేయకూడదు అని. అది ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా మెన్షన్ చేశారు అందులో. కన్స్యూమర్ ప్రొడక్షన్ గైడ్ లైన్స్ ఉన్నాయి, మిస్లీడింగ్ చేయొద్దు, నేరం అని. తెలంగాణ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఫోర్స్ లో ఉంది, నువ్వు వీటన్నిటిని వైలేట్ చేశావు అండ్ నీ మీద ఆల్రెడీ తను ఉప్పల్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాడు, కాబట్టి ఫస్ట్ నిన్ను ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే ఇదంతా మీరు పోలీస్ వాళ్ళు సుమోటో కింద బాధ్యత తీసుకోమంటున్నారా, లేకపోతే తిను రాసినటువంటి కంప్లైంట్ అలా ఉందా? పోలీసులు వాళ్ళు ఫస్ట్ యాక్ట్ వైలేట్ చేసినప్పుడే దెమ్సెల్ఫ్ దే హ్యావ్ టు టేక్ ఏ సుమోటో, వాళ్ళంతా వాళ్ళు తీసుకోవాలి. అది కాగ్నిజబుల్ అఫెన్స్. ఒక చట్టం వైలేట్ అవుతుంది అని అంటే అది కాగ్నిజబుల్ అఫెన్స్. దాన్ని వాళ్ళంతా వాళ్ళే ఇండిపెండెంట్ గా నువ్వు ఇలా చేయకూడదు అని అతని మీద కేసు పెట్టాల్సింది పోతే, ఇతని అగెనిస్ట్ గా ఫైట్ చేసినందుకు. ఒక హర్ష సాయి గురించి మాట్లాడలేదు, బెట్టింగ్ మాఫియా గురించి మాట్లాడుతున్నాను. హర్ష సాయి ప్రమోట్ చేసిన యాప్స్ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సో కంప్లైంట్ అయితే ఇది సో ఇతను చేసిన కంప్లైంట్ ఏమో 10 days పట్టింది ఎఫ్ఐఆర్ అవ్వడానికి, అది మాత్రం విత్ ఇన్ హార్స్ లో అయిపోయింది. పోలీసులు ట్రీట్ చేసిన విధానం అయిపోయిన తర్వాత మీకు కంప్లైంట్ ఇలా మీ పైన అయిందని పోలీసు వాళ్ళు కాల్ చేయడం కానీ లేకపోతే సమ్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడం కానీ జరిగిందా? లేదు. డైరెక్ట్ గా వచ్చి ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయారా? దానికన్నా ముందు ఎప్పుడు కాల్ చేయలేదా? ఎందుకు కాల్ చేస్తారు? ఎక్కడ కాల్ చేస్తారు? నాకైతే కాల్ చేసి 41 ఏదో ఇచ్చి మీరు యాక్చువల్ గా వాళ్ళు మెన్షన్ చేసిన సెక్షన్స్ కూడా 66C ఐటీ యాక్ట్ వైలేట్ అయ్యింది, 351 బిఎన్ఎస్ వైలేట్ అయ్యింది. సో ఆ కేసెస్ కింద రిజిస్టర్ చేశారు. ఇవి రెండు కూడా అంత సివియర్ సెక్షన్స్ కూడా కాదు. అతను ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఎలాంటి ఇది లేదు. నేను ఏం చేసిన ఫస్ట్ కానీ రేప్ చేసినా, మర్డర్ చేసినా, లేకపోతే ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినా, బెట్టింగ్ యాప్స్ ఆపండి అన్నందుకు 10 మంది పోలీసులు వచ్చా? ఇదా ఒక దాని మీద పోరాడుతున్నోనికి ఇదా గిఫ్ట్? నా ఫోన్ తీసుకుంటారా? నా ఫోన్ తీసుకొని నా ల్యాప్టాప్ తీసుకొని నన్ను 10.5 గంటలు ఇన్వెస్టిగేట్ చేయాల్సినంత పెద్ద తప్పు నేను ఏం చేశా అసలు? యాక్చువల్గా సార్ ఆ విచారణలో ఏం జరిగింది మనం మాట్లాడదాం. అనాథరైజ్డ్ గా డిటైన్ చేయడం అంటారు దాన్ని. ఓకే, మీరు నోటీస్ ఏమని ఇచ్చారు? 27న పోలీస్ స్టేషన్లో అప్పీర్ అవ్వండి అని నోటీస్ ఇస్తూనే మీరు ఇమీడియట్గా లిఫ్ట్ చేసి 10 మంది పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయి ఒక 10 hours పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తన ఫోన్లు, తన ల్యాప్టాప్స్ అన్ని సీజ్ చేసేసి తీసుకెళ్ళిన డేట్ ఏంటి అండి? సాటర్డే డేట్ 24th 27th రండి అని ఇచ్చారు ఇన్వెస్టిగేషన్. ఆగస్ట్ 27th రోజు ఇన్వెస్టిగేషన్ ఉంటది, రావాలని చెప్పి నోటీస్ ఇస్తూనే అదే రోజు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే పోలీసులు ట్రీట్ చేసే విధానం, ద డిఫరెన్స్ బిట్వీన్ హర్ష సాయి, రవి ఇచ్చిన కంప్లైంట్ లో ట్రీట్ చేసిన విధానం ఎలా ఉంది, హర్ష సాయి ఇచ్చిన అంటే దీని వెనకమాల బెట్టింగ్ మాఫియా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంది. వాళ్ళంతటా వాళ్ళు ఇన్ని యాక్ట్స్ వైలేట్ అవుతున్నప్పుడు, సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నప్పుడు, ఒక్క హర్ష సాయి మీదే కాదు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద ఎవరైతే బెట్టింగ్ యాక్ట్స్ ఎస్పెషల్ గా ప్రమోట్ చేస్తున్నారో ఎందుకు వాళ్ళ కేసు రిజిస్టర్ చేయడం లేదు? ఎందుకు వాళ్ళ గైడ్ లైన్స్ అన్ని పాస్ చేయడం లేదు? మీరు ప్రమోట్ చేయకూడదని ఎందుకు వాళ్ళు యూట్యూబ్తో కానీ ఇన్స్టాగ్రామ్ తోటి కానీ మా తెలంగాణ స్టేట్లో, మా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ యాక్ట్ ఫోర్స్ లో ఉంది, సో యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేసి అలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయకుండా వీళ్ళు ఎందుకు ఒక మెకానిజంని వీళ్ళు డెవలప్ చేయలేదు? డెఫినెట్గా దీని వెనక ఒక మాఫియా ఉంది. అది ఎలాంటి మాఫియా మీకు చెప్తాను. ఒక మీడియా ఛానల్ కంపెనీ రిజిస్టర్ అవ్వాలంటే ఎంత ఉండొచ్చు మీరు చెప్పినట్టు క్యాపిటల్? డిపెండ్స్ ఆన్ ద రెప్యుటేషన్ అండ్ పొటెన్షియల్. టీవీ5 క్యాపిటల్ చూద్దాం, మేబీ ఎంత ఉండొచ్చు? ఒక 5 crores 10 CR ఉండొచ్చు. ఓకే, హర్ష సాయి ప్రమోట్ చేసిన యాప్ ప్రోబో అనే యాప్ ప్రమోట్ చేశాడు. ఓకే, ప్రోబో అనేది అసలు లీగల్ గా అతను క్లెయిమ్ చేసింది ఏంటి? నేను లీగల్ గా రిజిస్టర్ అయ్యున్న యాప్ ని మా టీం చెక్ చేసి
వెరిఫై చేసి చెప్తా అన్ని ఉన్నాడు. జెన్యూన్ గా ఉన్న వాటిని నేను చెప్తా చెప్తున్నా అన్నాడు కదా, చెప్తున్నాడు. దాని లీగాలిటీ మాట్లాడదాం ఒకసారి. ప్రోబో లీగాలిటీ మాట్లాడదాం. ప్రోబో ఇండియన్ ఎంసీఏ కింద రిజిస్టర్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయింది. ఓకే, వాళ్ళు ఏమని రిజిస్టర్ చేశారు? మాది మీడియా ప్రోబో గేమింగ్ కంపెనీ అని రిజిస్టర్ చేశారా, ప్రోబో మీడియా టెక్నాలజీస్ అని రిజిస్టర్ చేశారా? ప్రోబో మీడియా టెక్నాలజీస్. ఒకసారి ఎస్, నేను డిస్ప్లే చేస్తాను. యా షూర్, డెఫినెట్ గా. అవునా, ఇక్కడ ఏముంది? ప్రోబో మీడియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అవును, ఎస్, ప్రోబో మీడియా టెక్నాలజీస్ అని లిమిట్ చేశాడు. 210 కోట్లు. ఎస్, అదే నేను మీకు చెప్పబోతున్నా. వాళ్ళు ఎంత GST అంటే కడుతున్నారు? ఒక TV5 కానీ TV9 కానీ పెద్ద పెద్ద మీడియా సంస్థలు, BBC కూడా అంత కాదు. BBC ఇండియా కానీ వాటి క్యాపిటల్ 10 కోట్లు 5 కోట్లు సార్, మాత్రమే ఈ ఉంటే ఇన్ఫర్మేషన్ రైటే కదా? డెఫినెట్ గా మీరు ఎంసీఏలో చెక్ చేయండి, ఎంసీఏ నేను వెబ్సైట్ వన్స్ చెక్ చేసి నేను మళ్ళీ మీడియాలో పెడతాను. 200 కోట్లతోటి ఒక గేమింగ్ కంపెనీ రిజిస్టర్ అయ్యిందంటే 2019లో 200 కోట్ల క్యాపిటల్. కరోనా టైం. ఎస్, 200 కోట్ల క్యాపిటల్ తోటి. అది వాళ్ళు ఏం చెప్తున్నారు? మీడియా టెక్నాలజీస్. అండ్ వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? మేము కంప్యూటర్ రిలేటెడ్ యాక్టివిటీస్, వెబ్సైట్ మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్, మల్టీమీడియా క్రియేషన్స్ చేస్తాము అని పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు. అని రిజిస్టర్ చేసిన కంపెనీ అది. మీడియా టెక్నాలజీనా ప్రోబో అనేది? ప్రోబో అనేది దాని మీద ఇంకా స్టేట్ వైడ్గా కాదు, నేషన్ వైడ్గా కంప్లైంట్స్ ఉన్నాయి. అలాంటి మాఫియా మన ఏపీలో తెలంగాణలో అమెండ్ చేసిన యాక్ట్లు ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా ప్రమోట్ చేయలేకపోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. దే నీడ్ ఏ పర్సన్స్. సమాజంలో మంచితనం అనే ముసుగు కప్పుకున్నటువంటి తోడేళ్ళు వాళ్ళకి కావాలి. డర్టీ హ్యాండ్ అంటే పైకి మంచి చేస్తున్నాం, మేము సొసైటీకి మంచి చేస్తున్నాము అనే మంచితనం అనే ముసుగులో ఉన్న వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి హైర్ చేసుకొని ప్రోబో యాప్ని మీరు యూజ్ చేయండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సినిమాలో ఉన్నటువంటి హీరోలు కావచ్చు, కామెడియన్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎంతో మంది ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇదే మంచితనంతో ముసుకేసుకున్న వాళ్ళని మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ మళ్ళీ చిన్న ఇంటరప్షన్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉంది, నేషన్ వైడ్గా కాదు. లా మనం లీగల్గా చూసుకుందాం. మన స్టేట్లో ఎక్కువ మంది యూత్ ఆన్లైన్ బెట్టింగ్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ 2 స్టేట్స్ కూడా బ్యాన్ చేశారు. మరి ఆ వెబ్సైట్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? ఇట్స్ బ్యాన్డ్. అది ఒక నిమిషం, మళ్ళీ ఇండియాలో ఫోన్ వెబ్సైట్స్ ఉన్నాయి, బ్యానా కాదా? బ్యానే. మరి ఎలా వస్తున్నాయి అవి? VPN ద్వారా. నో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సింపుల్గా ఒక వెబ్సైట్ మార్చేస్తారు లింక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ టీవీ అని ఉంది, సుమన్ టీవీ వెబ్సైట్ sumanTV.com అని ఉంటుంది. సుమన్ టీవీని మీరు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. సుమన్ టీవీ 1 అని ఈ వెబ్సైట్లో ఉన్న డేటా అంతా మళ్ళీ దానిలో డంప్ చేస్తారు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకొని ఈ గేమింగ్ మీరు గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసింది? సుమన్ టీవీ 1ని మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. మళ్ళీ ఏం చేస్తారు? వెంటనే సేమ్ వెబ్సైట్ డేటా ఇంకో దాంట్లో అప్డేట్ చేస్తారు. సుమన్ టీవీ 3, 4, 5, 36, 37, 38 అలా అనుకో, ఎండ్ నెంబర్ ఆఫ్. అండ్ వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఒక పాయింట్ సార్, ఇక్కడ వీళ్ళ కంపారిజన్స్ ధోని, కోహ్లీతో ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ధోని ప్రమోట్ చేసేది కానీ, కోహ్లీ ప్రమోట్ చేసేది కానీ, లేకపోతే సోను సూద్ సార్ ప్రమోట్ చేసేది కానీ ఇక్కడ ఓపెన్ అవుతుందా? ట్రై చేయి. Dream11 అవన్నీ ఏమన్నా ఓపెన్ అవుతాయి ఇక్కడ? మీరు నువ్వు ఇక్కడ లూడో గేమ్ కూడా ఆడలేవు. ఇవన్నీ కురసాబో అని కెరీబియన్ లో ఒక ప్లేస్. ఆ కురసాబాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీస్, ఎక్కడెక్కడో రిజిస్టర్డ్ అయిన కంపెనీస్, లేకపోతే ఇండియాలో ఇట్లా మీడియా నెట్వర్క్స్ అని ఇది రిజిస్టర్ అయిన గేమింగ్ కంపెనీస్, ఇలాంటివి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇది ఏంటి అంటే ఇవి ఇల్లీగల్ కాబట్టి ఓపెన్ అవుతాయి. లీగల్ వేవి నువ్వు రమ్మీ కల్చర్ అని కొట్టి వస్తుందేమో చూద్దాం, జంగ్లీ రమ్మీ అని కొట్టి వస్తుందేమో చూద్దాం. ఓకే, మీరు ఫ్రీ గేమ్ ఆడొచ్చు కానీ అమౌంట్ తో మీరు ఆడలేరు. అందులో ఫ్రీ గేమ్స్ ఆడుకోవచ్చు అంతే, నువ్వు జస్ట్ క్యాష్ గేమ్స్ ఆర్ ప్రొహిబిటెడ్. సో నేను ఒక్క హర్షసాయి కాదు, ఈ ప్రమోటర్స్ అందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ చేసేది ఇదే. ఈ కంపెనీస్ వాళ్ళు రిజిస్టర్ అవ్వడమే ఒక ఇంటెన్షన్ తోటి జనాల దగ్గర నుంచి డబ్బుల్ని గ్రాప్ చేయాలని. అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళని ప్రభావితం చేసి కాదు. ఇప్పుడు హర్షసాయి మంచి వ్యక్తి, నేనే ఇస్తున్నా స్టేట్మెంట్, అతను చాలా మంచి పనులు చేస్తున్నాడు, మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం డెఫినెట్గా.
అతను నిజంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే అతనికి ఉన్న ఫాలోయర్స్కి మేబీ 10 million ఉండొచ్చు కదా, అతను 13 million మేబీ ఉండొచ్చు. నేను సో మంచి పని చేయబోతున్నా, సో విలేజ్లో నేను గుడి కట్టించబోతున్నా, నాలాగా మీకు ఏదన్నా ఉద్దేశం ఉంటే నేను సో అకౌంట్ ఇస్తా, ఒక ట్రస్ట్ క్రియేట్ చేశాను, ఆ ట్రస్ట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి, 10 రూపాయలు అన్నాయండి. స్టేట్ మొత్తం అతనికున్న ఫాలోవర్స్ డొనేట్ చేసి ఎంత ఇన్కమ్ వస్తుంది? కోట్ల రూపాయలు వస్తుంది. ఆ కోట్ల రూపాయలతో ఇంకా చాలా డెవలప్మెంట్ చేయొచ్చు. అలాంటి మార్గాన్ని ఎంచుకోకుండా అది అతనికి ఇష్టం లేదు, ఇష్టం లేదు. అతనికి ఇష్టమైన మార్గం ఏంటి? బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ తెలంగాణలో ఉన్న యువత జీవితాలని నాశనం చేసి యాప్స్. మీకు ఒక కంప్లైంట్, ఒక ఇంటిమేషన్ ఇస్తాను, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదే ప్రోబో కంపెనీ యాప్ జస్ట్ రీసెంట్ గా మొన్న ఒక కేసు రిజిస్టర్ అయింది గుజరాత్ లో. శివాల మీద పాలాలు ఎత్తుకొని తింటాం ఇష్టం. 14 సంవత్సరాల పిల్లాడు ఈ ప్రోబో గేమింగ్ యాప్ యూజ్ చేస్తా ₹1,00,000 నష్టపోయాడు. ఓకే. సో హర్ష సాయి గానీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ, ఈ ఫాలోవర్స్ అంతా ఎవరు? ఎంతో మంది మైనర్స్. చిన్న పిల్లలు. ఈ రోజు మొబైల్ ఫోన్ లోకి యూపీఐ వచ్చేసిన తర్వాత తల్లిదండ్రుల ఫోన్లని పిల్లలు కూడా యాక్సెస్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్ అండ్ యాజ్ బీయింగ్ అన్ సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా మీ ఇద్దరు కూడా అంత లేదు, నార్మల్ వాట్ ఎవర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కావచ్చు, నార్మల్ సిటిజన్. ఎస్, మీరు ఈరోజు హర్ష సాయి చేస్తున్నటువంటి అన్యాయాలు ఇవి అని చెప్పి చూపిస్తున్నారు కదా. ఇలా ఇన్ఫ్లుయెన్సర్ పేర్లతోటి ఇంకెంతమంది చేస్తలేరు, వాళ్ళపైన మీ దృష్టి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు దృష్టి వెరీ రాంగ్ క్వశ్చన్. ఏ దొంగను పట్టుకున్నా ఇంకో దొంగను ఎందుకు పట్టుకోవట్లేదు అంటాడు. ప్లస్ ఇంకోటి, ఒక్కసారి నువ్వు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడు అన్నారు. సావిత్రి గారిని అన్నారు అండ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు అండ్ ఆల్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు పాస్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, యువ సామ్రాట్ అనే వ్యక్తి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకు ముందు కాంటాక్ట్ అవుతాడు, బెదిరించే ప్రయత్నం చేస్తాడు, డబ్బులు అడుగుతాడు. వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ జోలికి వెళ్ళడు, డబ్బులు ఇవ్వకపోతే ఏకపక్షంగా వాళ్ళపైన ఖచ్చితంగా దండయాత్రకు దిగుతాడు. ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి మళ్ళీ వాళ్ళే వచ్చి, లేదన్నా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేద్దాం, నీ పైసలు నీకు ఎంత కావాలో చెప్పిస్తా, ఇక నా జోలికి రాకు అని చెప్పుకునేలా చేస్తాడని వాళ్ళు చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ రైట్ అని నేను చెప్పట్లేదు, అండ్ అట్ ది సేమ్ టైం రాంగ్. నేను చెప్తా. ఇప్పుడు హర్ష సాయి అనే టోన్కి నేను కాల్ చేసిన అంటే వన్ దగ్గర రికార్డింగ్ ఉండొచ్చు, లేకపోతే వాడు కాల్ చేసి వాడు నిజంగా నేను అడిగినంత ఏదో విజ్జుగౌడ్ దగ్గర ఏదో డబ్బులు తీసుకున్నారని అండ్ దీస్ పీపుల్ పేర్లు ఏవో చెప్తా. ఎవరు? విజ్జుగౌడ్, ఇంకా విజ్జుగౌడ్ దగ్గర అండ్ ఇంకేదో ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఏదో తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఎవరు చూపిట్టమనండి, సాక్ష్యాధారాలతో చూపించమనండి. అందుకే స్టేట్మెంట్. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మీకు మీ అకౌంట్ కి ఎలాంటి ₹1 కూడా రాలేదు, ఇది క్లియర్. స్టేట్మెంట్ మీడియా సమక్షంలో ముందు పెడతాం, డెఫినెట్ గా. ఓకే, స్టేట్మెంట్ మొత్తం ముందు పెడతాం, మీరు చూపించండి ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుంటే. సెకండ్, సో ఈ స్టేట్మెంట్ పైన చాలా క్లియర్ గా వాళ్ళు ఆన్ రికార్డ్ లో చెప్తా ఉన్నారు, ఇలాంటి మాటలు ఎవరైనా పాస్ చేస్తే తను స్టేట్మెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, తన బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 5 or 10 years. ఎట్ ద సేమ్ టైం వీఆర్ రిక్వెస్టింగ్, అండ్ అతను రిక్వెస్టింగ్ కూడా కాదు, అవసరమైతే లాని ఎన్ఫోర్స్ చేసి త్రూ కోర్టు ద్వారా హర్ష సాయి అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అతని సరౌండింగ్స్ లో అతని టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ అకౌంట్స్ ఆపరేషన్ మొత్తం ఈవెన్ క్లోజ్ చేసినా సరే డెఫినెట్ గా స్టేట్మెంట్ కోర్టు ద్వారా. ఒక 1 second ఉండు, నీకు గుర్తుందో లేదో, ఒకసారి నేను నీకు నా ఫోన్ పేలో డబ్బులు లేకపోతే నేను నీకు కొంచెం మనీ ఇచ్చా, గుర్తుందా? క్యాష్ ఇచ్చాను. అదే 10,000 or 5,000 తీసుకున్నాను ఆన్లైన్. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయమంటావా ఏంది? అర్థమైందా? అండ్ మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీరు ఓన్లీ ఎందుకు హర్ష సాయిని టార్గెట్ చేస్తున్నారు, మిగతా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు కదా అని. నో, యాక్చువల్గా మేము ఆల్రెడీ ఏపీ స్టేట్ డీజీపీకి. ఎవరు మేము అంటే ఇప్పుడు ఇద్దరు ఇన్వాల్వా ఆర్ యాజ్ అన్ అడ్వకేట్? అంటే అతనికున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం, అతనుకున్న సోర్సెస్ ప్రకారం అతను యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అతను డెఫినెట్ గా ఫైట్ చేశాడు. అంటే ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేశారు, అతను డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని. ఏ యువ సామ్రాటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ₹1 కోటి తీసుకోవచ్చు కదా, అతను ఎర్న్ చేయలేడా?
వాళ్ళు చేసినట్టుగా 10 లక్షలు వస్తాయి కదా, 10 లక్షలైనా వస్తాయి కదా. ఈ రోజు నువ్వు వాస్తవం ప్రమోట్ చెప్తున్నా, చేస్తారావా? యువ సామ్రాట్ అకౌంట్ మీకు చూపిస్తాను. మ్మ్. అతని అకౌంట్ లో నిజంగా ఒక అడ్వకేట్ కి ఫీజు ఇచ్చే డబ్బులు కూడా లేవు. ఎస్, మేము ఇండిపెండెంట్ గా వచ్చాం. ఇందాక మీరు మాటలు మాట్లాడుతూ ఏమన్నారంటే యువ సామ్రాట్కి ₹1,00,000 తీసుకోవాల్సిన అవసరం అన్నారు, ఇప్పుడు ₹1 కూడా లేవంటారు. ఇప్పుడు లేదు కాదు, ఇప్పుడు లేదు, ఇది నెలాఖర్లు బాబు. ఓకే, ఇప్పుడు అతని ఫీజు ఇచ్చేవాళ్ళు. అతను రిక్వెస్ట్ చేసుకోండి అనమాట, హైకోర్టులో పిల్లేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది అది ఇది అని మనం ఇప్పుడు ఇప్పుడు నా అకౌంటే లేదు. ఇంకొకటి, తెలంగాణ ఏపీ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ ఐటీ సెక్టార్కి అందరికీ ఇంక్లూడింగ్ డీజీపీకి హర్షసాయి మీద అండ్ ఏ యాక్ట్స్ వైలేట్స్ జరుగుతున్నాయి అని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద రిప్రజెంటేషన్ ఇచ్చాం మేము. చూసుకోండి ప్లీజ్, ఏ యాక్ట్స్ వైలేట్ ఎప్పుడు ఎప్పుడండి ఇది చేసింది? 7th 2024. ఎస్. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే, ఒక 1 వీక్ లో ఏపీ హైకోర్టులో పిల్ ఫైల్ అవుతుంది. మేము అది ఎలా చేసామంటే, అసలు ఇది గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. ఫస్ట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు అప్లోడ్ చేసే అథారిటీనే లేకుండా చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హర్షసాయి గారు కావచ్చు అండ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే అంతోకింతో నాలెడ్జ్ ఉండి ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేసి వాళ్ళ అవసరాలను తీర్చుకుంటున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే అంటున్నారు. అసలు ఈ యాప్స్ నే మొత్తం పెట్టకుండా చూసుకోండి కదా, మేము ఎందుకు చేస్తాం? అప్పుడు అది ఆ ప్రాసెస్ నడుస్తుంది, కానీ మీరు చేయకుండా ఉంటే కనీసం ఒకళ్ళు చచ్చిపోకుండా ఆగుతారు కదా. ఇప్పుడు వాళ్ళు చెయ్యట్లేదు. ఇప్పుడు డ్రగ్స్ అన్నది కంట్రీలోకి రానియకుండా చేయండి, అప్పుడు మేము అమ్మము అంటే అది ఇస్ దట్ మేకింగ్ ఎనీ సెన్స్ టు యూ? అసలు ఏది రానియకుండా చూడండి, గంజాయి రానియకుండా చూడండి, మేము దాగము, మేము ప్రమోట్ చేయము, ఇదా స్టేట్మెంట్? మేము ఒకసారి ఇంటరప్ట్ చేసినందుకు రవి, ప్రోబో అనే కంపెనీ హర్షసాయి దగ్గరికి వచ్చింది. హర్షసాయి దగ్గరికి వచ్చి, హర్షసాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు ప్రమోట్ చేస్తే నీకు ఇంత డబ్బు ఇస్తాము, కన్నడ మలయాళం అని చెప్పారు. చెప్పినప్పుడు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, సమాజంలో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి ఏం చెప్పాలి? నేను అలాంటి పనులు చేయను, నేను అవసరమైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్తాను అని స్టేట్మెంట్ ఇచ్చి పంపించేయాలి, అతనిలో నిజాయితీగా హానెస్టీ ఉంటే. ఓకే. కానీ అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయల అమౌంట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు ఒక మంచి పని చేసి 100 మంది జీవితాలు నాశనం చేస్తానంటే ఎలా కుదిరిద్ది? అది యాక్సెప్టబుల్లా? నేను ఒకళ్ళకి అన్నదానం చేసి 1000 మంది దగ్గర నోటికి కూడా నేను లాగుతానంటే కుదురుతుందా? ఆన్ కెమెరా నేను డైరెక్ట్గా ఒప్పేసుకుంటాను. నేను ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి విషయము హర్షసాయి గారితో అండ్ అట్ ది సేమ్ టైం ఇమ్రాన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఓకే. వాళ్ళు నాతో కొన్ని విషయాలు చర్చించుకున్నారు. ఎస్. ఈ విషయాలు వాళ్ళతో నేను చర్చించుకున్న తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ నేను డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగేస్తాను, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇది ఎడిటింగ్ చేసి పెట్టు అని చెప్పే వ్యక్తులు మీరు కాదు కాబట్టి డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేసుకున్నాను. ఓకే. హర్షసాయి గారిని డిఫేమ్ చేయడానికి వెనుకున్నటువంటి హస్తం ఎవరు? యువ సామ్రాట్కి ఎవరు డబ్బులు ఇచ్చిదంతా చేయిస్తున్నారు? ప్రతిదానికి డబ్బుల టాపిక్ ఏంది, చిల్లర టాపిక్ ఏంది? మరి డబ్బులు తీసుకునేటోను అయితే నీ దగ్గర లేక నువ్వు పోలీస్ కేసు పెట్టావా? నన్ను ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నావు? నీ దగ్గర డబ్బులు లేక ఇవన్నీ చేస్తున్నావా? నా వెనకాల ఎందుకు ఉంటారు? నా వెనకాల డెఫినెట్ గా ఇది పీపుల్ కి మంచిది. ఇప్పుడు నేను ఆ లెవెల్ ఎంగేజ్మెంట్స్ నేను సార్ త్రూ ఆ లెవెల్ ఒక పిల్ వేద్దాను సార్, లేకపోతే డీజీపీకి లెటర్ రాద్దాను సార్, ప్రిన్సిపల్ సెక్రటరీకి రాద్దాను సార్, ఇక్కడ బ్యాన్ అయింది అక్కడ బ్యాన్ అయింది అని నేను 4 ఏళ్ల నుంచి అడుగుతుంటే పాపం వీళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. నేను వచ్చింది ఇండియాకి ఎప్పుడు వచ్చానో నీకు తెలుసు. వచ్చిన దగ్గర నుంచి నేను అంత సీరియస్ గా అంత సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సరైన మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉంది. మీరు ఏమన్నారు? హర్షసాయిని డిఫేమ్ చేయడానికి డబ్బులు ఇస్తున్న బ్యాకప్ ఎవరు? హిడెన్ పర్సన్ ఎవరు? హిడెన్ పర్సన్ ఎవరంటే బెట్టింగ్ మాఫియా. బెట్టింగ్ మాఫియాని అడ్డం పెట్టుకొని అతను కేవలం యాప్స్ ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల డిఫేమ్ అయ్యాడు. కానీ మేము ఎవరో డిఫేమ్ చేస్తే ఆ వీడియోస్ అతను చెయ్యకపోయి ఉంటే అతను డిఫేమ్ అయ్యేటోడే కాదు కదా. ఓకే. ఇప్పుడు హర్షసాయి సినిమా ప్రొడ్యూసర్ గారికి అండ్ మీకు అసలు ఇప్పటి వరకు ఎలాంటి కాల్ కనెక్షన్స్ లేవా? కాల్ కనెక్షన్స్ నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మిత్రా గారు కూడా
ఆవిడ వీడియోస్ చూసి ఏమనుకున్నానంటే ఈవిడ కూడా ఇంతే, ఈవిడ కూడా ఇదే బెట్టింగ్ మీద దాని గురించే గివ్ అవేలు ఇస్తుంది అని. ఎందుకంటే డబ్బులు ఎవరు ఊరికే రారు, ఎవరు ఒక సహాయం చేస్తే 5 రూపాయలు చేస్తారు, 10 రూపాయలు చేస్తారు, 300 చేస్తారు, 400 చేస్తారు. ఆవిడ కూడా వేలకు వేలు కట్టలు ఇట్లా తీసుకొని వచ్చి ఇట్లా ఎప్పుడైతే సహాయం చేసిందో చూసి నేను మహా న్యూస్ ఇంటర్వ్యూలో మిత్ర గారు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు అంటే, నేను బెట్టింగ్ యాప్స్ చేయను రవి గారు, నాకు అలాంటి అది రాలేదు, నేను చేయను, దయచేసి నన్ను అలా అనకండి అని అన్నారు. కాబట్టి ఆవిడ్ని ఇంకేమీ మాట అనలేదు. అంతేగాని దాని రీజన్ ఏంటి? ఇప్పుడు మిత్ర గారు వచ్చి నాకు డైలీ కాల్ చేస్తారన్న, ఒకసారి కాల్ చేస్తారు. ఇప్పుడు అట్లానే దీప్తి గారు కాల్ చేశారు, సార్ నాకు తెలియదండి, దీప్తి నల్లమోతులు అని సీనియర్ జర్నలిస్ట్. సో వాళ్ళనందరినీ ఎవరిని నేను డిఫేమ్ చేయడానికి కంటిన్యూస్ గా చేయలేదు కదా, ఒక వీడియో చేశాను, సార్ నాకు తెలియక చేశాను, ఇంకోసారి చేయను. ఓకే, ఇఫ్ నిజంగా యువ సామ్రాట్ గారికి ఆ డబ్బుల పైన అండ్ ఆ వ్యక్తుల పైన నిజంగా వ్యతిరేకతనే ఉంటే, ఇమ్రాన్ అనే వ్యక్తి 5 లక్షలు ఇస్తున్నాడంటే తన గురించి గొప్పగా పొగడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ టైంలో నాకు నిజంగా చెప్తున్నా కదా, ఆ టైంలో నిజంగా ఆ అబ్బాయి బాడీ ఇక్కడికి రావట్లేదు అంటే లైఫ్లో నిజంగా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, ఫస్ట్ నేను ఇమ్రాన్ అడిగాను, నేను ఇంకా చేయట్లేదు అన్న, ఒకప్పుడు చేసేటోనే, నేను ఇంకా చేయట్లేదు అన్నాడు. ప్రామిస్, దేవుడి మీద ఒట్టు, ఇంకా చేయట్లేదు, నేను నా ఫ్యామిలీని తిట్టించుకోవడం నాకు ఇష్టం లేదు, ఒకళ్ళ శవాల మీద బతకడం నాకు ఇష్టం లేదు. నేను అడిగాను, ఇమ్రాన్ నువ్వు ఇదైతే ఇట్లా చేయట్లేదు అని. నేను ఇమ్రాన్ మేము బాగానే మాట్లాడుకుంటాం, మాకేం పర్సనల్ ఎనిమిటీ కూడా లేదు. వై విల్ ఐ హ్యావ్ మన ఏరియా నేను ఇమ్రాన్ భాయ్ అని ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. ఇమ్రాన్తో కానీ అందరితో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. నేను నీతో కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. పర్సనల్ ఎనిమిటీ నీ వెనకాల కూడా లూజ్ స్టాక్ ఎక్కడ చేయను. నేను నీ ముందు ఎవరిదన్నా లూజ్ స్టాక్ చేశానా? నీ వెనకాల కూడా లూజ్ స్టాక్ చేసే క్యారెక్టర్ కాదు. సో ఇమ్రాన్ ఎప్పుడైతే చేయడం మానేశానో, వీళ్ళకి హెల్ప్ చేస్తానో, बहुत अच्छा काम कर रहे, నిజంగా అన్నాడు దేవుని తోడు, बहुत अच्छा काम कर रहे రవి భయ్యా, అసలు బాడీ తీసుకుని రావడం అది అంటే నిజంగా నేను మానేసి 4-5 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆ రెవెన్యూ నుంచి ఇస్తున్నాను ఇమ్రాన్ అని ఇమ్రాన్ చెప్పారు. ఇంత మంచి బాండింగ్ ఉన్న మీ ఇద్దరికి ఘర్షణ ₹1,00,000 అడిగినందుకు జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు. సరే మీరు స్టేట్మెంట్ క్లారిటీ. నాకైతే చెప్తున్నా కదా, ఇతను వెళ్ళి ఫైట్ లో సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఎవరి రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నిన్ను అడగచ్చు, ఏది వేదాంత్ ఫైట్ చేయమని నేను నిన్ను కూడా ఎప్పుడు అడగలేదు, గుర్తుందని ఇష్యూ గురించి కూడా. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇమ్రాన్తో కూర్చొని కాన్స్పైరీ చేసావు అనుకో, నాకు ఇమ్రాన్తో కానీ నీతోని కానీ ఈవెన్ దట్ హర్ష సాయితో కానీ పర్సనల్ రిఫ్ట్ లేదు. ఇప్పుడు ఇంత చెత్త అయ్యింది, ఇన్ని అయ్యాయి, ఇంతమందికి లెటర్స్ రాస్తున్నా, ఇంతమంది హైకోర్టులో పిల్లేస్తున్నాము, ఇప్పటికన్నా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యను అన్న ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా? రాలేదు. నన్ను ఎంతసేపు నన్ను డిఫేమ్ చేద్దామని, నా మీద ₹1,00,000, 5,000, 6,000, 6 లక్షలు ఈ డిఫేమ్ చేద్దామని, నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదామని చేస్తున్న కుట్రలే గాని నీకెక్కడన్నా నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ చెయ్యను, ఇంకెవడన్నా వాక్కుంటే వాక్కోమనండి అన్న ఒక్క డైలాగ్ వచ్చింది. ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి కావచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్ ఒక్కటి ఆపితే ఇంకా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు అసలు ప్రాబ్లం లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళని పర్సనల్ టార్గెట్ కానీ చేయరు. ఇంకా వాళ్ళతో సంబంధం ఏంటి నాకు తర్వాత? ఓకే, బెట్టింగ్ యాప్ గురించి ప్రాబ్లం అయితే బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడాలి, కానీ పర్సనల్ గా అమ్మని తిట్టడము, పర్సనల్ గా 10 లక్షలు రష్యన్ అమ్మాయిలకు ఇస్తారనడము, పక్కన ఒక 10 అకౌంట్లు ఉన్నాయని నాలెడ్జ్ లేని మాటలు మాట్లాడడం రష్యన్ది డెఫినెట్ గా ఒకవేళ ప్రాపర్ గవర్నమెంట్ అథారిటీ ఇన్వెస్టిగేట్ చేస్తే డెఫినెట్ గా అది కూడా బయటకు వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్తా, నేను ఇమోషనల్,
నాకు ఇప్పుడు దావుద్ ఇబ్రాహింని చేసే టెర్రరిజంని నువ్వు తిట్టాలనుకుంటున్నావు, లేకపోతే వీరప్పని చేసే ఏనుగుల్ని చంపడం నువ్వు తిట్టాలనుకుంటున్నావు. సో అరే వీరప్పన్ అంటావా, నువ్వు మొన్న ఒక రేపిస్ట్లను తిట్టినావు, మంచి లాంగ్వేజ్ లో తిట్టినావా, మంచి లాంగ్వేజ్ లో తిట్టినావా, ప్రొఫెషనల్ గా తిట్టినావా? సో మనిషి ఒక కాజ్ మీద ఒక మనిషి ఫైట్ చేస్తూ ఉంటే, ఒక మనిషి ఒక కాజ్ మీద ఫైట్ చేస్తూ ఉంటే ఇట్లాంటి అలిగేషన్స్ నీ మీద వచ్చాయనుకో, ఇప్పుడు నువ్వు ఆ రేపిస్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు, ఇట్లాంటి అలిగేషన్స్ వేసి నిన్ను టార్చర్ చేయాలి, వాళ్ళందరూ వాళ్ళ పరువు నష్టం పోయింది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో తిట్టావు, వాళ్ళ అమ్మని తిట్టావు, అట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తావు అని నిన్ను పోలీస్ స్టేషన్లో 10.5 hours నీ ఫోన్ ఇవ్వకుండా, నీ ల్యాప్టాప్ ఇవ్వకుండా అలా కూర్చోబెట్టి నీ ఫ్యామిలీ అందరి ముందు నీ ఎందుకు వచ్చిన గొడవ, వద్దు వద్దు వద్దు, వెళ్ళకు అని అందరితో ఆపిచ్చి నిన్ను ఒక కార్నర్ చేసి నిన్ను ఖతం చేద్దాము అని చూసే వాళ్ళకి ఏమనుకుంటావు? మర్యాదగా మాట్లాడతావా? నేను ఇంకా చెప్పాలి అంటే నా బెస్ట్ మర్యాదగా చెప్తున్నా, ఇప్పటికీ నేను ఇంకా మర్యాదగా చెప్తున్నా. ఎవరన్నా పెద్ద ఫేవర్, ఏ హర్ష సాయి అయితే ఎవరైతే నా వెనకాల ఉన్నాడు అని భయపడుతున్నాడో, నిజంగా వాళ్ళు నా వెనకాల ఉండుంటే వాళ్ళకి నువ్వు చేసింది ఏంటో నీకు క్లియర్ గా తెలుసు. ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్? ఎస్, ప్రొడ్యూసర్స్. వాళ్ళకి నువ్వు చేసింది ఏంటో తెలుసు. వాళ్ళు నిజంగా వస్తే నీకే ప్రాబ్లం, అది నీకు కూడా తెలుసు. భయపడకు, నేను నీ పర్సనల్ ఇష్యూస్ లో వచ్చేటోని కాదు. ఐ ఫైట్ ఆన్ అన్ ఇష్యూ, ఆన్ ఎ కాజ్, నాట్ ఆన్ ఎ పర్సనల్. నీ పత్తాపారాల మీద, నీ అడల్టరీ వర్క్స్ మీద కొట్లాడే డ్యూటీ నేనేం తీసుకోలే. ఆ ఠేకాదారి నాది కాదు. బెట్టింగ్ యాప్ పైన సమాజం పట్ల ఇంత బాధ్యత ఉన్న రవి గారు, మీరు పోస్ట్ చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పైన మీరు ఎడిటింగ్ చేసి చూసుకొని చేయాల్సినటువంటి అవసరం మీకు లేదా? లేదు. ఒక ఇల్లీగల్గా చేసే పని పైరసీ. అలాంటి ఒక పైరసీ వీడియో మీ రెండో సినిమా వీడియోలో పెరిమ్యాచ్ అనే ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి లోగో పైన ప్రమోట్ అవుతుంటే ఆ వీడియోని అలాగే తీసుకొని వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు. ఈ విషయం పైన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? ఆల్ ది బెస్ట్, గుడ్ ఫైండ్, థ్యాంక్ యూ. ఇంకేం చెప్తాను స్వామి. అది పంపించిందే ఆ టీమే పంపించి మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి అంటే వాళ్ళు అప్పటికి వచ్చేసిందా సినిమా, అదే సినిమా వచ్చేసిందా, ఎవరో పంపించిన వీడియో, ఇప్పుడు చూసుకోరా అట్లంటే ఇప్పుడు హర్ష సాయి అనే తోడు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ ని నేను స్టిచ్ చేస్తా అనుకో, లేకపోతే డౌన్లోడ్ చేస్తా అనుకో, దాంట్లో ఉండే చెత్త కన్నా అంటే ఏది ఆయన ఈ ప్రోబో ఆడండి, ఇది ఆడితే మీకు అన్ని కోట్లు వస్తాయి అనుకుంటా సొట్టపీసు వీడియోలు చేసిన దానికేమో పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ గారు ఈయన దాన్ని స్టిచ్ చేసినందుకు, లేకపోతే ఏదో ఒక వీడియో చేసినందుకు, లేకపోతే ఎవరితో స్టిచ్ చేసినందుకు మటుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇస్ దట్ ద పాయింట్? మేక్ సమ్ సెన్స్ గైస్. ఇంకొకటి, హర్ష సాయి బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది అంటే అడ్రసా? ఐ హోప్ తన ఏరియాలోనే ఉంటుంది, విజయనగరం. హర్ష సాయి ఎక్కడ ఉంటాడు అందరికీ తెలిసిన విషయం. ఏపీ అని తెలుసు, బట్ ఐ డోంట్ నో ద పర్ఫెక్ట్ ప్లేస్. మీరుండే లొకేషన్ లో మీ బ్యాంక్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది? నాదా? లేదు, హర్ష సాయి వైజాగ్ లోనే ఉంటుంది. వైజాగ్ పిఎస్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు నా బ్యాంక్ అకౌంట్ మిస్యూజ్ చేశారని? ఎందుకు తెలంగాణ వచ్చి? అవును, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఇవ్వలేరు కదా, ఎవరు అడ్రస్ పెట్టారు? ఒకటి, తెలంగాణ వచ్చి ఎందుకు ఇక్కడ ఇచ్చాడు మనం క్వశ్చన్ చేయాలి. అది సరే ఇవ్వచ్చు, తెలంగాణ నువ్వు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకు ఇచ్చాడు ఆన్సర్ చెప్పనా? 1వ తేదీన జూలై 1 చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ, డీజీపీ దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళింది హర్ష సాయి మీద యాక్షన్ తీసుకోమని. సో ఏపీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఈవెన్ లోకేష్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. నువ్వు ముందు అక్కడికి వెళ్తే ముందు నువ్వు నేరస్తుడు కాబట్టి నిన్ను లోపలేస్తారు, నీ మీద కేసు కట్టి, అంతే కదా. తెలంగాణలో కూడా ఆల్రెడీ మరి యువ సమ్రాట్ గారు ఇచ్చారు, కానీ మరి ఎందుకు దృష్టి సారించలేదు మరి గవర్నమెంట్ నుంచి? ఎస్, ఒక గవర్నమెంట్ నుంచే కాదు, ఇది మనం ఓవరాల్ గా హర్ష సాయి మధ్య యువ సమ్రాట్ మధ్య జరుగుతున్న ఇష్యూలా మనం చూడకూడదు.
ఇది ఒక సోషల్ మాఫియా, ఓకే బెట్టింగ్ మాఫియా. ఈ మాఫియాని మనం నిర్మూలించడానికి లీగల్ గా ఎన్నైతే ఉన్నాయి, ఇప్పుడు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి దీన్ని లీగల్ గా ఏ స్థాయిలో మనం ఆపగలగో డెఫినెట్ గా మేము ఫైట్ ఇస్తాం. ఓకే, సిసిఎస్ లో ఏం జరిగింది నిన్న 10 గంటల విచారణలో? ఏం జరిగింది? మిమ్మల్ని ఏం అడిగారు? అండ్ హర్షసాయి గారు కూడా సెంట్రల్ అదే మన సిసిఎస్ కి రావడం జరిగిందని చెప్పి వింటా ఉన్నాను. ఏం జరిగింది? మీరు డైరెక్ట్ గా ఫేస్ చేశారా? చూసాను. మాట్లాడారా? డైరెక్ట్ గా మాట్లాడారా? హాయ్ చెప్పారు. ఓకే. ఇంకొకటి, పోలీసులు ఇతన్ని తీసుకొని స్టేషన్కి వెళ్ళారు. హర్షసాయిని ఫోన్ చేసి పిలిపించాల్సిన నెసిటీ ఏంటి? హర్షసాయి ఎందుకు వచ్చాడు అసలు? రవి ఇప్పుడు అంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉందా? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవరిపైన కేసు పెట్టినప్పుడు ఓకే, ఎవరైతే నేను పెట్టానో తను వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఏమని? పిలిపించాము, మీరు కూడా రండి, ఏంటి మాట్లాడదామని చెప్పాలి. మీరు సేమ్ పాయింట్ మాట్లాడారు కదా. రవి కూడా కంప్లైంట్ ఇచ్చాడుగా. హర్షసాయిని మరి ఇన్వెస్టిగేషన్ కి పిలిచారా? ఎగ్జాక్ట్లీ అదే మీరు క్వశ్చన్ చేయండి. రవి ఇచ్చాడు కదా, కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఎందుకు అక్కడ సెక్షన్స్ డివేట్ చేశారు? ఎందుకు వాళ్ళని పిలిచి రవికి ఫోన్ చేసి ఎందుకు పిలవాలా ఇప్పటి వరకు? డబ్బు లేనోడు అంటే ఎవరికన్నా డబ్బు లేనోడి మీద ప్రతి ఒక్కడు చేసే ఫాల్స్ ఎలిగేషన్స్. సో ఇప్పుడు యువ సమ్రాట్ డబ్బు లేనోడు అని, డబ్బు లేనోడు కాదు, అంత డబ్బులు ఇల్లీగల్ డబ్బులు లేనోడు, మామూలు డబ్బులు లేనోడు, బెట్టింగ్ మాఫియాని ఎదుర్కోగలిగే అంత డబ్బు లేనోడు కాబట్టి, బెట్టింగ్ మాఫియాని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ టీమ్ ని ఎదుర్కోగలిగే అంత డబ్బు లేనోడు. అంత స్ట్రెంత్ ఉందా? నిజంగా చెప్పు, అంత స్ట్రెంత్ ఉందా? అంటే స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రెంగ్త్ లేదు అని అంటున్నారు. బట్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఒక వైబ్ ని అయితే తీసుకొని వచ్చారు. నిన్ను రవి అనే వ్యక్తి లంచం అడిగితే నువ్వేం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. రవి నన్ను డిమాండ్ చేశాడు, ₹1,00,000 డిమాండ్ చేశాడు, నా దగ్గర రికార్డింగ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, నేను ఆ అకౌంట్కి డబ్బులు కూడా వేసాను, వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఎందుకు చేయాల? లైవ్ లో వెళ్ళి కూర్చున్నారు కదా వాళ్ళు. లైవ్ లో కూర్చొని ఎక్కడైనా కూర్చొని డిమాండ్ చేశాడు, లేదా నువ్వు అంతకుముందు కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయి అని అర్థమైంది. ఎందుకు చేయలేదు? కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ లో కేవలం ఇతని ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేయమని అడుగుతున్నారు? వాళ్ళు అడిగిన కంప్లైంట్ లో అడిగింది అదే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేయండి అంటే మేము తట్టుకోలేకపోతున్నాం, ఇవి మాకు ప్రెషర్ వస్తుంది, మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా ద్వారా వచ్చే డబ్బు రానియకుండా చేస్తున్నాడు, మేము ప్రమోట్ చేస్తే వెంటనే ఇతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తగులుకుంటున్నాడు. అదే కదా కాజ్. ఈజీగా అర్థమైపోతుంది, ప్రజలందరికీ అర్థమైంది, అందుకని బుడదయ్యాలి. సో గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అయ్యాడు హర్షసాయి అని చెప్పారు. బట్ తను యూనివర్సిటీ సమ్ టాపర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు అలా అంటున్నారా? సర్టిఫికేట్ చూసా. ఓకే, మీరు గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా? గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అయిన సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వదు. వాట్ ఐ మీన్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినట్టుగా అయితే మన దగ్గర ఉంటాయి కదా, లైక్ అవి ఉంటాయి కదా. ఎవరిది? నాకు హాల్ టికెట్ నెంబర్ తెలియదు సార్. తెలుసుంటే ఇంకా. సో ఫెయిల్ అయ్యాడని ఎవరు చెప్పారు మీకు? డ్రాప్ అవుట్ విన్నాను. ఇప్పుడు హర్షసాయి అనే వల్ల బెట్టింగ్ బాధితులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు కదా. వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, విన్నాను. ఆయన అది పెద్ద అక్విజిషన్ పాస్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాడా? వాట్ యు వాంట్ టు సే? గ్రాడ్యుయేషన్ పాస్ నేను ఏదైతే ఎందుకు హెల్ప్ చేయడానికి నాకు గ్రాడ్యుయేషన్ ఫెయిల్ కి సంబంధం లేదు. సరే, కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ ది గ్రాడ్యుయేషన్ హర్షసాయి. ఓకే, హ్యాపీ. సో మీకు ఏదో ఛానల్ వాళ్ళు ₹2,00,000 ఏదో చెక్ ఇచ్చినట్టుగా రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఛానల్ వల్ల నేను మూవీస్ చేసుకోకూడదు అంటే అది మీ రెమ్యునరేషన్? ఏది ఆ డబ్బులు ఇచ్చింది? నేను ఇంకా మూవీస్ చేసుకోకూడదు, నాకెవరు చెక్ ఇవ్వకూడదు. ఏది యువ సామ్రాట్ అని నా బ్యాంక్ అకౌంట్ మీద కూడా యువ సామ్రాట్ 999 అని ఉంటుంది. అవునా? ఎవరి పేరు మీద ఉంది అది? యువ సామ్రాట్. ఇది నా పేరు అయిపోయిందా? అది నాగార్జునకి ఇచ్చారా? ఆయన ఆగు అసలు ఏంది అంటే ఆయన ఏంది మరి ఇదేంది అసలు? సరే పోనీ కాదు, ఇస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇది హెల్పింగ్ కోసం ఇచ్చినారా, దేనికోసం ఇచ్చినారు అనేది ప్రశ్న. 2 లక్షలు కాదు, 2 కోట్లు ఇచ్చినా లేకపోతే 20 కోట్లు ఇచ్చినా నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ దాంతోనే? అది చూసుకో. నేను ఒక రేవు అనే టీం నేను చూసా, నిజంగా మత్స్యకారులకి చాలా ఉపయోగపడే సినిమా. వాళ్ళ కన్నీటి కష్టాలు
తెలుసు. ఆ మూవీ తీసింది నా ఫ్రెండ్, నేను ప్రమోట్ చేసే హక్కు నాకుంది. సో అది ప్రమోషన్ లో భాగమా? ప్రమోట్ చేసే హక్కు నాకుంది. ఆ ప్రమోట్ కి డబ్బులు ఇచ్చే హక్కు ఆయనకుంది, ఆ ప్రమోషన్ కి డబ్బులు తీసుకునే హక్కు నాకుంది. ప్లస్ ఆ సినిమా కూడా మత్స్యకారుల కన్నీటి కథలు చెప్పే కథ. నువ్వు ఎట్లాగో మత్స్యకారులను పట్టించుకోవు అక్కడనే ఉండి, నేను తీసుకుంటే నీకు ఆయన చెక్ ఇచ్చాడు ఇదేడిపోయింది. ప్రపంచంలో ఉన్న ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా, నీకు సరిపోవా? ఓకే ఫైన్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ పైన ఇలాంటి దానితో యువత కానీ సమాజంలో ప్రజలు అన్యాయం జరగొద్దు, వాళ్ళకు అడ్డమైన దారి ఒక్క లైఫ్ సేవ్ అయినా చాలు. రీసెంట్ గా ఇప్పుడు ఇట్స్ మీ పవర్ అనే వ్యక్తిని జైల్లో కూడా ఆల్రెడీ రిమైండ్ అయినట్టుగాను, అరెస్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. దాంట్లో మీ హస్తం ఏమైనా ఉందా? ఏది? ఈ ఇట్స్ మీ పవర్ అనే వ్యక్తి హర్ష. నీ హస్తమే ఉండుండొచ్చు, నువ్వే పాపం అతన్ని ఇంటర్వ్యూ చేసి తనని అక్కడ పంపించే, అంటే పోలీస్ దృష్టికి పంపించి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడు అన్నట్టుగా మీ హస్తం ఏమైనా ఉందా? ఇగో ఫస్ట్ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడు అని నేను మహా న్యూస్ లో చెప్తే అప్పుడు సుమోటోగా కేసు రిజిస్టర్ కాలే. తర్వాత ఇమీడియట్ గా ఒక వారం రోజులకో 10 రోజులకో నువ్వు ఇంటర్వ్యూ చేసి రఫ్ ఆడించావు. రఫ్ ఆడించి నువ్వు చేసినావు. తర్వాత ట్విట్టర్లోకి వెళ్ళింది, సీఎంఓకి వెళ్ళింది. నేను ఇప్పటికీ అదే చెప్తా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా, ఇన్ని రోజులు చేశారు పర్వాలేదు, లేకపోతే ఏదో ఒకటి పాప కూడు తిన్నారు, అయిపోయింది, తప్పు అయిపోయింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, బయటకు వచ్చేయండి, ఈ ప్రాణాలు పోయే బిజినెస్ లో ఇంకా ఉండకండి. దీనికన్నా ఇంతకన్నా మంచిగా సాఫ్ట్గా, ఇప్పుడు నేను ఎవరిని తిట్టినా ఇంతకన్నా నీట్గా ఎవరన్నా చెప్తాడా? ఇవన్నీ చెప్తా ఉంటే కేసులు వేస్తారా, నన్ను డిటైన్ చేస్తారా, నా మీద దాడులు చేస్తారా, నా మీద అభియోగాలు చేస్తారా? ఇక రేపొద్దున నాకు తెలిసి నా మీద పిల్లల కేసు, ఆడపిల్లల కేసు, ఆడపిల్లల కేసు, అన్ని ఏవేవో కొత్త కేసులు. 10 గంటల విచారణలో ఏం జరిగిందో చెప్పలేదు. ఇంతే అయిందబ్బా, ఏం కాలే, కూర్చోబెట్టారు, డిటైన్ చేశారు, అవమానించారు, ఫోన్ తీసేసుకున్నారు, ఇది తీసేసుకున్నారు, దురుసుగా ఏం ప్రవర్తించలేదు. కాకపోతే మీద చేయడం, కొట్టడం ఏం చేయలేదు, దురుసుగా ఏం ప్రవర్తించలేదు. అండ్ నాకు తెలిసి పోలీసులను అన్నారా, పెద్ద పెద్దల జోలికి ఎందుకు పోతున్నావు, అవసరం ఇట్లాంటివి చెప్పారు. కానీ నాకు అక్కడ ఉంటే ఆ కానిస్టేబుల్స్ కన్నీటి కథలు, దీని గురించి వాళ్ళు ఇచ్చిన అప్రిసియేషన్ సార్. సిసిపిఎస్ లో బెట్టింగ్ బాధితులు ఉన్నారు. ఓకే, బెట్టింగ్ బాధితులు అంటే ఆన్లైన్ లో డబ్బులు నష్టపోయిన వాళ్ళు, కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతెందుకు, నీకు ఒక కానిస్టేబుల్ కథ తెలుసా? సిద్దిపేటలో ఐడియా ఉంది, కాల్చుకొని చనిపోయారు, తనే కాల్చుకొని చనిపోయారు, ఫ్యామిలీని చంపేసి, ఫ్యామిలీని కూడా చంపేశారు. ఫ్యామిలీ గురించి తెలియదు, తను కాల్చుకొని చనిపోయాడు, ఇదే బెట్టింగ్ సంబంధించిన దీనివల్ల. అట్లా సిసిపిఎస్ మన సైబర్ సెక్యూరిటీలో కూడా బెట్టింగ్ బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చిన ఆనందం నాకు నిజం చెప్తున్నా కదా, ప్రభుత్వం చాలా నీట్ ఉంది, మన రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. నాకు తెలిసి ఇదేంటి అంటే తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆంధ్రాలో ఎవరో వైఎస్ఆర్సీపీ లీడర్, నీకు తెలుసు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వైఎస్ఆర్సీపీ లీడర్ అండదండలతో ఇక్కడ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టినందుకే ఆ కేసు అలా ఉంది. ఇది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే, పోలీసులని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే పెట్టిన కేసు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు మీద నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. నేను మొన్న బిఎస్ మన సీనియర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, పక్కా రేవంత్ అన్న దీని మీద రెస్పాండ్ అవుతాడు, వీళ్ళ ఆటలు ఇంకా సాగవు అని తెలిసినందుకే నా మీద దాడులు జరుగుతున్నాయి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు తిన పైన పడినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న సెక్షన్స్ అని మీరు అంటున్నారు. మరి మీరు హర్ష సాయి గారి పైన, ఇమ్రాన్ గారి పైన కూడా మీరు వేశారా? పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ గారి పైన కూడా కేసు ఫైల్ అయింది అయితేనా? అదే కేసు. ఓకే, సో వాళ్ళిద్దరి పైన ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి వాళ్ళు డైవర్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనిపైన మీరు నెక్స్ట్ ఎలా పోరాడబోతున్నారు అండ్ మీ క్లయింట్ని మీరు ఎలా కాపాడబోతున్నారు? డెఫినెట్గా మా క్లయింట్ ఆల్రెడీ కాపాడేది ఉంది, ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నాడు అతను. ఓకే,
ఇది మహా అయితే 41A తీసుకొని బయటకు వస్తాం, లేదా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ఓకే. బట్ ఇది వాళ్ళు స్వయంకృత అపరాధం అంటారు కదా, అనవసరంగా సమసిపోయిన విషయాన్ని రవి ఆల్రెడీ క్లోజ్ చేసి ఏదో తన ఫైట్ అయితే తను చేసుకోండి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి జరగబోయే నష్టం ఏంటంటే త్రూ కోర్టు ద్వారా, త్రూ కోర్టు గైడెన్స్ తోటి, త్రూ కోర్టు గైడ్ లైన్స్ తోటి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం తీయిస్తాం, డెఫినెట్గా తీయిస్తాం. వాళ్ళకి బెట్టింగ్ కంపెనీలకి జరిగిన లావాదేవీలు మొత్తం తీపిస్తాం. ఓకే, అప్పుడు నిజ నిజాలు బయటపడతాయి, ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది బయటపడుతుంది. సెకండ్, డీవియేషన్ జరిగిందని చెప్తున్నాం కదా, డెఫినెట్గా ఎందుకు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ చేయలేదు. రవి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఆన్లైన్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు బాబు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తెలంగాణ గేమింగ్ యాక్ట్ వైలేట్ అయ్యింది, ఈ సెక్షన్ వైలేట్ అయ్యిందని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? చేయాలా లేదా? చేయాలి. ఐటీ యాక్ట్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ వీడియోస్ తీస్తూ దాని ద్వారా ప్రమోట్ చేశారు కాబట్టి ఐటీ యాక్ట్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? సెంట్రల్ గైడ్ లైన్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు? రీసెంట్గానే సెంట్రల్ గైడ్ లైన్స్, ఈ రవి కంప్లైంట్ ఇవ్వడానికన్నా ముందే మార్చిలో సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, సెంట్రల్ నుంచే ఉన్నాయి. సెంట్రల్ గైడ్ లైన్స్ మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ గైడ్ లైన్స్. ఎందుకు ఈ గైడ్ లైన్స్ ని ఆఫీసర్స్ ఫాలో అవ్వలేదు? డెఫినెట్గా వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక మాత్రమే. ఇది ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టండి అని చట్ట గైడ్ లైన్స్ ఇస్తుంటే ఈ గైడ్ లైన్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు? అందుకని నాలాంటి మీద కేసులు కట్టారు. అంటే ఎవరైతే ఫైట్ చేస్తున్నారో మీరు ప్రమోట్ చేయొద్దని, మీరు అతను మాట్లాడిన బూతులు ఇవే కనిపిస్తున్నాయి, దాని వెనకమాలున్న సోషల్ కాజ్ కనిపించట్లే ఎవరికి. ఏమొస్తుంది అతనికి? ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే రవికి కూడా రోజుకి ఒక 10 లక్షలు సంపాదించాలి, పొటెన్షియల్ లేదంటారా? ఉంది. అండ్ నువ్వు అడిగిన నీ ఇంటెన్షన్ అర్థమైపోతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపుతున్నటువంటి వ్యక్తి, సోషల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తి రవి ఒక్కడు మాత్రమే. అతని అకౌంట్ ని మనం బ్యాన్ చేయించగలిగితే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఇంకెవడు మాట్లాడు, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు నీకే ఏమనిపిస్తుంది? నువ్వే ఏమన్నావు, నీకెందుకన్నా ఇది అంతా అనలే అంటే అట్లా లేదు. నేను అన్న క్వశ్చన్ నువ్వు అడగకపోయినా చాలా మంది అన్నట్లే. ఏమన్నా అంటే ఈ పోరాటం ఎప్పుడు ఆగబోతుంది అని అడిగా. ఎందుకనలేదు, పోరాటం ఎప్పుడు ఆగ, నేను కాల్లో కూడా అది అడిగా. పోరాటంకి ప్రతిదానికి పులిస్ స్టాప్ కామన్ ఉండాలి. ఇది నడుస్తూనే ఉంది, ఇది ఆగట్లేదు. ఎప్పుడు ఆగుతుంది పోరాటం? ఇది ఎప్పుడు వాళ్ళు ఆపడం కూడా కాదు, గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఒక మెకానిజం సెట్ చేయాలి, ఒక గ్రివెన్స్ రెడ్రెసల్ మెకానిజం సెట్ చేయాలి. ఈ బెట్టింగ్ యాప్స్ని ఆంధ్ర తెలంగాణలో తెలుగు ప్రజలకు అందకుండా చేయడం కోసం ఒక మెకానిజం సెట్ చేయాలి. ఎవరైనా స్టిల్ ఇంటెన్షనల్గా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేసే మెకానిజం సెట్ చేయాలి. వాళ్ళని ఇవన్నీ కొత్త లాస్ తీసుకురావాలి. ఇల్లిసిట్ యాప్స్ ని గానీ బెట్టింగ్ యాప్స్ ని గానీ అన్నిటిని కొత్త లాస్ తీసుకురావడం కూడా పక్కన పెడితే ఉన్న లాస్ ని ఇంప్లిమెంట్ చేయండి, ఎన్ఫోర్స్ చేయండి. ఉన్న లాస్ ని ఇప్పుడు మీరు చెప్తున్నట్టు తెలంగాణ యాక్ట్ ఎన్ఫోర్స్ చేయండి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ చేయండి, ఐటీ యాక్ట్ ఎన్ఫోర్స్ చేయండి, సెంట్రల్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. ఆటోమేటిక్ గా ఒక మెకానిజం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు డబ్బులు గాల్లో ఎగరేస్తే కేసు పెట్టారు, జొమోటాగా తీసుకోరని చెప్పారు కదా, అదే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద కేసులు పెట్టండి. ఒక భయం వస్తుంది, ఒక మెకానిజం వస్తుంది. ఇది ఉన్నాయి కాబట్టి లేదు. మీరు యాక్ట్ ని దీన్ని పక్కన పెట్టేయాలి అనుకుంటే మీరు మా ఏపీ స్టేట్ లో తెలంగాణలో కూడా బెట్టింగ్ యాప్ ని యాక్సెప్ట్ చేయండి లీగల్ గా. మీరు అప్పుడు ప్రమోట్ చేయండి, ఎవరు క్వశ్చన్ చేయరు కదా. సో పేరుకు మాత్రమే యాక్ట్స్ ఉన్నాయి కానీ వాటిపైన చర్యలు చేయడం లేదు. అది ఎవరు అడ్డుకుంటున్నారంటే బెట్టింగ్ మాఫియా అడ్డుకుంటుంది. ఈ ముందు మనం ఫైట్ చేయాల్సింది ఒక హర్షసాయి లేకపోతే ఈ సో కాల్డ్ పర్సన్స్ మీద కాదు, ఈ బెట్టింగ్ మాఫియా మీద. ఇక్కడ నుంచి అదే చేస్తాం. ఈవెన్ సుప్రీం కోర్టు కైనా వెళ్ళి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ బెట్టింగ్ యాక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అవి మెకానిజం ప్రాపర్గా సెట్ అయ్యే వరకు, గైడ్ లైన్స్ వచ్చే వరకు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు
పోలీసులు ఇనిషియేటివ్ తీసుకొని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే వరకు క్యాంప్స్ కండక్ట్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీలాంటి మీడియా ఛానల్స్లో ఆఫీసర్స్ వచ్చి కూర్చొని ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయండి. నువ్వు చేయొచ్చు కదా, నువ్వు మంచిగా. ఆల్రెడీ ఇందాక అదే మీరు మాట్లాడేటప్పుడు చెప్పాను, సైబర్ క్రైమ్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అదే చెప్పాను. రాచకొండలో మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒక విక్టిమ్ని అండ్ పోలీస్ ఆఫీసర్ని అండ్ విక్టిమ్ ఫ్యామిలీని కూర్చోబెట్టి, ఇఫ్ దే డోంట్ వాంట్ టు లైక్ షో దేర్ ఫేస్ని బ్లర్ చేసో ఏదో విధంగా మాత్రం ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత ఏ స్టేజ్కి వచ్చారు, తర్వాత ఏం జరిగింది, ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని నాట్ ఓన్లీ బెట్టింగ్ తో లిమిటెడ్ అయిపోకూడదు. నాట్ ఓన్లీ బెట్టింగ్ అండి, ఇది ఓవరాల్ గా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్స్ తో బయటకు వస్తున్నాము. అండ్ ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ పేరుతో మోసం చేస్తున్న వాళ్ళను, కంపెనీ రిజిస్టర్ అవ్వకముందే కంపెనీ రిజిస్టర్ అయింది అని ఏదో సమ్ ఏమంటారు కోర్సెస్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొని పెద్ద వాళ్ళని కూడా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ఐటీ సెక్టర్స్ వాళ్ళని, చాలా వాళ్ళు మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు 1,40,00,000 రూపాయలు కేవలం ఒక వారం రోజులలో మళ్ళీ తనకు ఆల్రెడీ తన జీతమే 1,10,00,000. ఫేక్ జాబ్స్ అంటారు, ఫేక్ జాబ్స్ అంటారు, కొంతమంది పార్ట్ టైం జాబ్స్ అంటారు. జస్ట్ ఒక రివ్యూ ఇస్తే 100 రూపీస్ ఇవ్వటము. ఇప్పుడు దీనికి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పడము. సో నేను ఈ ప్రతి ఒక్కటి నేను ఒకటి ఛానలైజ్ చేసి అసలు దీని వెనకాల ఎవరుంటారు, నోడా స్కామ్స్ ఏంటి, నోడా బేస్డ్ స్కామ్స్ ఏంటి, బిట్ కాయిన్ స్కామ్స్ ఏంటి, బెట్టింగ్ యాప్ స్కామ్స్ ఏంటి, కుర్సాబో డర్టీ మనీ అంటారు దాన్ని. ఏంటంటే ఇదంతా డ్రగ్ మాఫియా మనీ బ్లాక్ కన్వర్షన్స్ మనీ ఉంటది, డ్రగ్ మాఫియా మనీ. కుర్సాబో ఇస్ ఫేమస్ ఫర్ దట్. ఓకే, సో అంటే నేను అదే ఫైనల్ దిస్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్ టు యూ. మీరు ఒక మంచి ఫ్యూచర్ ఉండబోయే యువ సామ్రాట్కి, రవి గారికి ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎక్కడో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందని కూడా విన్నాము. బిగ్ బాస్కి సంబంధించి ఈసారి కంటెస్టెంట్గా ఉండాలి అని అనుకున్నారు, బట్ ఫైనల్గా ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అవకాశం రాలేదు అని చెప్పి వింటా ఉన్నాం. ఇది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజమే. యథార్థవాది, లోక విరోధి. ఒకవేళ పొరపాటున నేను బిగ్ బాస్కి వెళ్ళుంటే, అంటే నాకు వెళ్ళడం అంత ఈసారి, ఎందుకంటే నేను వెళ్తే ఇదంతా దీని గురించే అని దాన్ని పోర్ట్రే చేసేవాళ్ళు. సో అందుకని ఈసారి నాకు వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఏదైతే ఈ వాయిస్ ఉందో, ఈ అక్కడికి వెళ్ళి హంగర్ స్ట్రైక్ కూర్చునేవాడిని. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను, ఇలా లీగల్గానే కాదు డెమోక్రాటిక్ వేలో హంగర్ స్ట్రైక్ చేయటము, పర్మిషన్స్ తీసుకొని హంగర్ స్ట్రైక్ చేయడము, ప్రొటెస్ట్ చేయడము, ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అండ్ సైబర్ ఐ థింక్ కమిషనర్ శిఖా గోయల్ గారు వీళ్ళందరూ త్వరగా దీన్ని ఎండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తినాలని ఉంది, ప్రొటెస్ట్ చేయాలని లేదు. నేను అంత పెద్ద శ్రీధర్ అన్న మీరందరూ కొంచెం దయ ఉంచి దీని మీద తొందరగా, అట్లనే అక్కడ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ దీని మీద కొంచెం త్వరగా దృష్టి పెట్టి దీన్ని ఇక్కడితోని అంతం చేస్తే నాలాంటి వాడు రోడ్డు మీదకి వచ్చి కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పోరాటంలో ఎంతో కొంత నష్టపోయాను, ఇంకా నష్టపోవడానికి కూడా రెడీ. యాజ్ బీయింగ్ అన్ రెస్పాన్సిబిలిటీ అడ్వకేట్గా మీరు ఏదైనా వేదాంత్ మీడియా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటే యూ హ్యావ్ ద గుడ్ ప్లాట్ఫామ్ అండ్ టైం, మీరు చెప్పొచ్చు సార్. డెఫినెట్గా నేను ప్రజల కన్నా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ అంతటా మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ మనం చేసేది రైటా రాంగా, మన వల్ల ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుందా లేదా. నన్ను చూసి 10 మంది, ఇంకా నేను ఒక మంచి పని చేస్తా, నన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు అనుకున్నప్పుడు, నువ్వు ఒక చెడ్డదాన్ని ప్రమోట్ చేస్తే, ఇల్లీగల్ వాటిని ప్రమోట్ చేస్తే 10 మంది అలాగే ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉంది. మీరు ఆలోచించండి. మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపండి. మీ అంతటా మీరు స్వచ్ఛందంగా, అంటే పోలీసులు ఆపలేదు అని అంటే అలా కుదరదు. పోలీసులు ఎన్నిటి మీద దృష్టి సారిస్తారండి? ఒక వెబ్సైట్ బ్యాన్ చేస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా ఇంకో వెబ్సైట్. ఇల్లు బాగుండాలంటే తండ్రి బాగుంటే సరిపోతుంది, కానీ రాష్ట్రం బాగుండాలంటే కేవలం వ్యవస్థలు మాత్రమే బాగుండాల్సిన అవసరం కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని బాగుండాలనే ఆలోచన ఉండాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం ఇది. మన చెత్త డస్ట్బిన్ మనం ప్రాపర్గా క్లీన్ చేసి పక్కన పెట్టకపోతే మన ఇంట్లోది ఎవడో మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయాలని, గవర్నమెంట్ క్లీన్ చేయాలని కూర్చోం కదా. సేమ్ ఇది కూడా అంతే. డెఫినెట్గా మేము లీగల్గా అయితే ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళడానికైనా రెడీ. ఏపీ తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ని ఈ రోజు నుంచి ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
మాకు కనిపించినా సరే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు, సోన్స్ ఎవరైనా ఉండొచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాతో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు నాశనం చేయాలి అనుకుంటే దాన్ని మేము ఎంటర్టైన్ చేయం. డెఫినెట్ గా పిఎస్ఎల్కి వెళ్తాం, కంప్లైంట్లు ఇప్పిస్తాం, అండ్ ఎవరైనా నష్టపోతే వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాం. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ టు ద వేదాంత్ మీడియా ప్రజలకి. అండ్ నేను చివరిగా మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు మీ పోరాటంలో డబ్బులకు అలా వంచకుండా ప్రజలకు మంచి జరిగేంత వరకు మీ పోరాటాన్ని ఆపొద్దు అని కోరుతున్న వేదాంత్ మీడియా తరఫున. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజలారా, ఎంత చెప్పినా ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖ మూపినట్టే కథ ఉంది. ఎందుకంటే ఎన్ని రోజుల నుండి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వాళ్లకు నష్టం జరగట్లేదు. ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళ లబ్ధి పొందుతున్నారు. కానీ ఆ ప్రమోషన్ చేసే వాళ్ళను నమ్మి ఎవరు, నాట్ ఓన్లీ హర్ష సాయి, నాట్ ఓన్లీ ఇమ్రాన్, నాట్ ఓన్లీ ఎనీవన్, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఎవరు ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు బెట్టింగ్స్ ఆడరు, కేవలం మనతో ఆడిస్తారు. వాళ్ళు సేఫ్ పొజిషన్లో ఉండి మనను డేంజర్ పొజిషన్కి తీసుకెళ్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఈ రోజు కష్టపడకుండా నీ దగ్గరకు వచ్చిన రూపాయి నీ దగ్గర నిలకడగా ఉండదు. నువ్వు కష్టపడితేనే నీకు వచ్చిన రూపాయి విలువ నీకు తెలుస్తుంది. ఈజీ మనీకి వెళ్ళి లైఫ్ని రిస్క్లోకి తీసుకెళ్ళకండి. అండ్ మీరు ఇప్పటి వరకు కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమనుకున్నారంటే, లేదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్గా ప్రమోట్ చేస్తే ఏం అవ్వదు అని మీరు అనుకుంటున్నారు. అడ్వకేట్ గారు చాలా క్లియర్గా సెంట్రల్ యాక్ట్స్, తెలంగాణ యాక్ట్స్, ఏపీ యాక్ట్స్ చూపిస్తున్నారు. తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా మరొక్కసారి విజ్ఞప్తి, మీకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ని గెయిన్ చేయండి. మీ పైన ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఏదో ఒక రోజు మీరు కూడా క్రిమినల్ అని చెప్పి, ముద్దాయి అని చెప్పి ముద్ర పడుతుంది. అలాంటి పరిస్థితికి మీరు వెళ్ళకండి. మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని మంచి పద్ధతిలో వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. సైనింగ్ ఆఫ్ వేదాంత్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.